గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. నిన్న ఒక కేటీఆర్ గారు జేఈ టాప్ ర్యాంకర్ అనే అబ్బాయిని సన్మానించే ఒక ఆడియో వీడియోని పట్టుకొని చాలా వైరల్ చేశారు జనాలు. ఏంటంటే కేటీఆర్ గారితో ఆ అబ్బాయి బిహేవ్ చేసినది అసలు సంస్కారం లేని విద్య ఎందుకని కొంతమంది ప్రశ్నిస్తే, అసలు జంజీ స్టైలే అంతా, వాళ్ళ వైఖరే అంతా, దాంట్లో తప్పుపట్టేది ఏముందని ఇంకొద్దరు దాని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే దాని మీద ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది సోషల్ మీడియాలో. మాట్లాడదాం, ఎందుకు జంజీ తరంలో ఆటిట్యూడ్ ఇలా ఉంటుంది, ఇది కరెక్టా రాంగా అసలు. ఇంకోటి, తల్లిదండ్రులు చాలామంది పేరెంట్స్ చెప్పే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే మా పిల్లలు పట్టమని 10 నిమిషాలు కూడా చదువుకోలేకపోతున్నారు, అదే రీల్స్ షార్ట్స్ అయితే గంటలైనా చూస్తారు అనేది ఒకటి. ఇంకొన్ని కారణాలు చూస్తే దురదృష్టం ఏంటంటే మొన్న నీట్ జరిగింది, చాలామంది నీట్ పరీక్ష రాసిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎందుకు ఇట్లాంటి చిన్న చిన్న కారణాలకు? ఒక ఎగ్జామ్తో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. జీవితం ఎగ్జామ్ కంటే గొప్పదనే సందేశాన్ని ఇవ్వడంలో ఎవరు ఫెయిల్యూర్ అవుతున్నారు? స్కూల్లా, తల్లిదండ్రుల, సమాజమా, ఏంటి? ఇలాంటి విషయాలన్నింటినీ మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్టు, స్కిల్ ట్రైనర్ నళిని టీచర్ గారు ఉన్నారు. నమస్తే నళిని టీచర్. నళిని గారు, నిన్న చూసుంటారు మీరు కూడా. కేటీఆర్ గారు జేఈ టాప్ ర్యాంకర్ని ఆయన అభినందించే టైంలో ఆ అబ్బాయి చూపించిన బిహేవియర్ మీద ఇంటర్నెట్లో పెద్ద యుద్ధం నడుస్తుంది. ఆ అబ్బాయి ఆటిట్యూడు, కేటీఆర్ గారి మీద చెయ్యి వేయడము, ఇవన్నిటి మీద ఒక రకమైన చర్చ నడుస్తుంది. కొంతమంది ఆ అబ్బాయి సంస్కారం లేని విద్య, ఈ తరం పిల్లలు ఇట్లానే అని అంటే, కొంతమంది ఏమో లేదా జంజీ ఆటిట్యూడ్, దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన పని లేదు, వాళ్ళ సహజ వైఖరి అని కూడా కొంతమంది సమర్థిస్తున్నారు. ఒక సైకాలజిస్ట్ గా చెప్పండి, ఏంటి ఇది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ నాకు కూడా అంటే నాకు తప్ప ఉప్ప అనే బదులు కొంత నవ్వు వచ్చింది, అంటే సరదాగా అనిపించింది. అంటే వెనకేసుకొస్తున్నామని కాదు కానివ్వండి, ఒక కొన్ని సెకండ్ల రీల్ చూసి ఒక వ్యక్తి పూర్తిగా వినయం ఉన్నవాడా లేనివాడా, పొగరైన వ్యక్తి అని జడ్జ్ చేయడం చాలా తప్పైన విషయం. ఫస్ట్ థింగ్. రెండోది, అతను అవమానించే విధంగా ప్రవర్తించాడా, గౌరవించే విధంగా ప్రవర్తించాడా అనేది కేటీఆర్ గారు చెప్పాలి. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే నేను మిమ్మల్ని గౌరవించే విధంగా చేశానా, బిహేవ్ చేశానా, మీరు నన్ను గౌరవించే విధంగా బిహేవ్ చేశారనేది ముఖ్యంగా మన ఇద్దరికి తెలుస్తుంది. కరెక్ట్. చూసేవాళ్ళు దాన్ని జడ్జి చేయలేరు. కాబట్టి ఆయనని ఏమైనా తప్పుగా మాట్లాడారా, ఆయన ఏమైనా చెప్తేనే ఈయన తీసుకున్న విధానం ఎలాగుంది అంటే, పెద్దవారుగా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా లేదా ఒక మినిస్టర్ స్థాయిలో కొంత అందులో ఆయన కూడా స్వతహాగా బాగా చదువుకున్న వ్యక్తి కదా కేటీఆర్ గారు కూడా. ఏ పార్టీయా ఏంటి అవన్నీ పక్కన పెడితే స్వతహాగా చదువుకున్న వ్యక్తి, ఒక విజన్ ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన ఏమైనా ఇన్ని ఫ్యూచర్ గురించి కొన్ని ఏమైనా చిన్న చిన్న సలహాలు, సూచనలు అవుట్ ఆఫ్ పాజిటివిటీ ఇచ్చుంటే దాన్ని అతను పాజిటివ్గా స్వీకరించుకున్నాడా, లేదా నాకు తెలుసులే అన్నట్టు యాటిట్యూడ్ బిహేవ్ చేసి, ఇవన్నీ తెలిస్తే అప్పుడు ఓవరాల్గా అతను పొగరున్న వ్యక్తి, పెద్దలంటే గౌరవం లేని వ్యక్తి, ఇవన్నీ మాట్లాడచ్చు. అంతేగాని ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక రీల్ వచ్చినంత మాత్రాన మనం జడ్జి చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే మనకి నైపుణ్య శిక్షణలో ఒక భాగం ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ 70% ఇన్ఫర్మేషన్ని అవతల వాళ్ళకి చెప్తుంది. మనం చెప్పే పదాలు కేవలం 30% ఉంటాయి, కానీ బాడీ లాంగ్వేజ్ 60 నుంచి 70% అసలు మనిషి ఉద్దేశం ఏంటి అనేది చెప్తుంది. అలాంటప్పుడు నిజంగానే మనం సరైన బాడీ లాంగ్వేజ్ ఆ సందర్భాల్లో మెయింటైన్ చేయడం చాలా అవసరం. అందుకే వ్యక్తులకు కూడా ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకని చూడండి, ఇలా నుంచోవాలి, ఇలా మాట్లాడాలి, చేతులు ఇలా పెట్టుకోవాలి, కళ్ళు ఇలా పెట్టుకోవాలి, లేకపోతే మీరు మాట్లాడేటప్పుడు మీరు తలకాయ ఊపడం ఇలా ఉండాలి అని ప్రతి ఫీల్డ్ దానికి అనుగుణంగా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే నువ్వు మాట్లాడే మాట మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఏదైతే అబ్బాయి అంటే మనందరి పర్సెప్షన్, ఒకరు భుజం మీద చేయటము అంటే అయితే విపరీతమైన ఫ్రెండ్స్ అనుకునే క్లోజ్నెస్ లో ఉంటే భుజం మీద చేస్తారు, లేదంటే మనకంటే చిన్నవాళ్ళు అని అనుకున్న భావంలో అయినా భుజం మీద చేస్తారు అనేది మనందరి పర్సెప్షన్. కాబట్టి అక్కడ అబ్బాయి వేశాడు. ఫోటోలో చూస్తే అతను పొడుగ్గా ఉన్నాడు, కేటీఆర్ గారితో పోల్చుకుంటే నుంచుంటే కరెక్ట్ గా చేయేస్తే ఉండే ఎలాంటి హైట్ లో ఉన్నాడు. కాబట్టి అతను ఏదో అందరు ఫ్రెండ్స్తో దిగినట్టు వేసి ఉండవచ్చు కాక, కానీ అది కరెక్టా కాదా, పాజిటివా అంటే మనందరికీ ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. పెద్దవాళ్ళు అంటే
ఓ మాట చూడండి, మన జనరేషన్ ఎదిగే క్రమంలో ఎక్కువ చెప్పుంటేవారు, నార్త్ ఇండియన్స్ నుంచి చూసి నేర్చుకోండి, పెద్దవాళ్ళు కనిపించిన ఉండే వాళ్ళు కాళ్ళకి దండం పెడతారు, నిజమే. నార్త్ ఇండియన్స్ నుంచి చూసి నేర్చుకోండి అని మనకి చాలా మంది చెప్పేవాళ్ళు. Correct. అవును. సౌత్ ఇండియాలో కూడా మనం కాళ్ళకి దండం పెడతాం, కానీ ఏదైనా ముఖ్యమైన సందర్భాల్లో ఆశీర్వచనంగానే Correct. పెడతాం, కానీ రోజు పెట్టం. రోజు పెట్టాం. నార్త్ ఇండియాలో పరిచయం చేసిన వెంటనే పెద్దవాళ్ళు అయితే సరే ఇలా కాళ్ళు అవును. పెట్టేస్తారు, అది నేర్చుకోండి అనేవారు. అంటే అదొక బాడీ లాంగ్వేజ్, కాళ్ళకి దండం పెడితే వినయం ఉన్నట్టు అని కదా, అది ఒక మంచి లక్షణం అని మనందరికీ కూడా నేర్చుకొని చెప్పేవారు కదా. అది నేర్చుకోవడంలో మనం కూడా పెద్ద జంకు చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దట్స్ ఎ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్. అలా నమస్కారం పెట్టడం, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నమస్కారం, వస్తే రావచ్చు, మంచినీళ్ళు ఇవ్వడం కూడా గౌరవమే, కానీ ముందు నమస్కారం పెట్టి మంచినీళ్ళు ఇవ్వడం ఓ రకమైన. ఇవన్నీ నేనేమంటున్నానంటే డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్ ని మనం ఒక పర్సీవ్ చేసుకున్నాం, ఒక పాజిటివ్ బాడీ లాంగ్వేజ్. మరి ఆ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం చూస్తే మాత్రం మనకంటే వయసులోను, హోదాలోను, అనుభవంలోను పెద్దవారికి మనము చేతులు అనేవి ఎప్పుడైనా సరే వాళ్ళ పైన ఉండటం అనేది అది కొంచెం సుపీరియారిటీ చూపించే లాంటి ఒక బాడీ లాంగ్వేజ్. అలానే వంగి కాళ్ళ మధ్య పడిపోకర్లేదు. ఈ జనరేషన్ నుంచి, జెన్జీ జనరేషన్ నుంచి మనం అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేం, అంటే స్వతహాగా వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్న జనరేషన్. పిల్లల్ని పెంచే విధానంలో మనం కూడా పిల్లల్ని పెంచే విధానంలో చిన్నప్పటి నుంచి కూడా కాన్ఫిడెంట్ గా ఉండటం మీదే, నీకేం తెలుసో నీకు తెలుసు, నీ కాన్ఫిడెన్స్ పెంచుకునే విధంగానే మనం కూడా వాళ్ళని మోటివేట్ చేస్తాం. తక్కువ చేయనియట్లేదు, వేరే వాళ్ళని తక్కువ చేయనివ్వట్లేదు. అదే మన జనరేషన్ లో చూడండి, పెద్దవాళ్ళని ఒక ప్రశ్న వేయడమే తప్పనివారు, ఎదురు సమాధానం చెప్తామేంటి, 100 ప్రశ్నలు అడుగుతాంటే చెప్పి నోరు మూసుకొని చెయ్యి అనేవారు. మనం పెరిగిన విధానం వాళ్ళు. కానీ ఇప్పుడు మనం మన పిల్లల్ని అలా పెంచట్లా, నీకు డౌట్ ఉంటే అడుగు, నువ్వు కన్విన్స్ అయితేనే చెయ్యి అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మోడ్ లో నేర్పిస్తున్నా. కాబట్టి స్వతహాగా ఆ పిల్లాడు మంచి కాన్ఫిడెంట్ పర్సన్ అయి ఉండొచ్చు. నేనేదో చాలా తక్కువ, ఒక పొలిటికల్ పార్టీలో మినిస్టర్ గా చేసిన ఆయన చాలా ఎక్కువ అనే భావంతో ఉండకపోవచ్చు. నా పని నేను చేసుకుంటున్నా, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు అన్న భావంలో పిల్లాడు పెరుగుతూ ఉండొచ్చు. కానీ మళ్ళీ హ్యావింగ్ సెడ్ దట్, మన బాడీలో ఈ పై భాగంలో అంటే అవతల వ్యక్తిని బాడీ పై భాగంలో మనం చేయటం అనేది ఎట్లా అయినా సరే నేను నువ్వు ఒక సుపీరియర్, అదే నేను నీ సుపీరియర్ అన్న భావన. అలానే మరి వంగి కాళ్ళ దగ్గర ఉండక్కర్లేదు. బట్ ఈ పిల్లాడు కాన్ఫిడెంట్ గా ఉన్నా కూడా ఇతనిదైనా ఒక ఓపెన్ పోస్చర్ లో కాన్ఫిడెంట్ గా కూడా ఇతను నిలబడి ఉండవచ్చు. అప్పుడు మనకి నెగిటివ్ గా మనం దీన్ని పర్సీవ్ చేసుకొని ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఖచ్చితంగా బాడీ లాంగ్వేజ్ కరెక్షన్ అవసరమా అంటే, యాజ్ ఎ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్, ఎస్, అతని బాడీ లాంగ్వేజ్ కరెక్షన్ అయితే అవసరం. కానీ దీన్ని క్యారెక్టర్ మీదకు వేసేసి మొత్తం అతని క్యారెక్టర్ ని మనం తప్పు చేయాలంటే అది కూడా కరెక్ట్ కాదనే చెప్తా. 13 ఏళ్ళు 14 ఏళ్ళకి సీఈఓలు అయ్యి లక్షలు సంపాదిస్తున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా ఇట్లా ఉంటున్నారా? లేదు, పెద్ద డాష్ మీద చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఏ నారాయణమూర్తి గారి పక్కన ఇంకొకరి పక్కన కూర్చేస్తే కాన్ఫిడెంట్ గా కూర్చుంటారు, వాళ్ళు మాట్లాడతారు, ఐడియాస్ డిస్కస్ చేస్తారు. మరి నువ్వు పెద్దవాళ్ళు కనిపించిన ఉండే నీ నోరు పడిపోవాలి, నువ్వు మోగవైపోవాలి అనే భావన వాళ్ళకుంటే హౌ కెన్ దే బి సిఇఓస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్? అది జరగదు. సో వినయం వేరు, కానీ సబ్మిసివ్నెస్ వేరు. ఒదిగి ఉండాలి కరెక్టే, కానీ అప్రెస్ అయిపోయి ఉండకపోతే అది చితికిపోయి చితికిపోయి ఉండాల్సిన అవసరం లేదు. జెన్జీలు జనరల్ గా అసలు ఆ యాటిట్యూడ్ వాళ్ళది కాదు. కాబట్టి బాడీ లాంగ్వేజ్ గా అతను ఆయనకంటే వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, అందులో అతని ప్రతిభను, అతని విజయాన్ని గుర్తించి ఒక మనిషి మనని పిలిచారు కదా, అప్పుడు వాళ్ళు హోస్ట్ అయ్యారు, మనం గెస్ట్ అయ్యాం. అయినప్పుడు ఆ మంచి జెస్చర్ ని కూడా మనం గౌరవించే విధంగా బాడీ లాంగ్వేజ్ లో కనిపించి ఉండుంటే అతనికి ఈ రోజు ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కదా. సో బాడీ లాంగ్వేజ్ కరెక్షన్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అని చెప్తా. కానీ దీనివల్ల అతని క్యారెక్టర్ మొత్తాన్ని డిసైడ్ చేయాలంటే అది మాత్రం తప్పనే చెప్తా. నల్లి గారు, ఒక్కటి నాకేమనిపించిందంటే, ఈ పిల్లలు ఈ జంజీ తరం రీల్స్ ఎప్పుడు చూస్తుంటారు కదా, ఆ రీల్స్లో వాళ్ళకి ట్రంపా, కేటీఆరా, కేసీఆరా, లేకపోతే మామూలు ఉప్పల్ బాలునా, అగ్గిపెట్టి మచ్చానా, వాళ్ళకి పెద్ద తేడాలు ఉండవు, అందరూ ఈక్వల్. మంచి అబ్జర్వేషన్, కరెక్ట్ అబ్జర్వేషన్ అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చి బహుశా అట్లా బిహేవ్ చేస్తారు. కరెక్ట్ అబ్జర్వేషన్ అండి. ఎందుకంటే ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది. మనం ఒకప్పుడు గొప్ప వాళ్ళు అని పుస్తకాల్లో చదివిన వాళ్ళంతా కూడా ఈ రోజు వాళ్ళ వెనకాల ఏవేవో థీరీస్ అవన్నీ వచ్చేసేసి నువ్వు అనుకుంటున్న గొప్పవాడు ఏం కాదు ఈయన, నువ్వు అనుకున్నంత మహానుభావుడు ఏం కాదు, ఇలాంటి ఒక థీరీస్ వస్తున్నాయి. ఇప్పుడు మన జనరేషన్ ఏంటంటే మన స్వతహాగా మన వృత్తుల్లో వాటిలో మనం అంతా బిజీ, వేరే విషయాల్లో ఉన్నాం కాబట్టి సరే నాకు తెలిసిందేదో నాకు తెలిసింది కానీ దాన్ని మనం ఎందుకు లేదు, మనం టైం పరంగా పని పరంగా మనం ఫ్లో అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం.
కానీ ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్ కి ఏంటంటే మీరు చెప్పారు ఫలానా వ్యక్తి చాలా గొప్ప అని మీరు ఏదో ఇన్స్పిరేషనల్ గా మీరు చెప్పారు, అవును కానీ వాళ్ళకి వేరే థీరీ వెనకాల వస్తూ ఉంటుంది. ఉమ్, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి దీంట్లో ఇదే అదా అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే మీ మొహం మీరు చాలా గొప్ప అనుకున్నారు కానీ ఉమ్, అసలు ఎవరో మీకు తెలియదు అన్న భావనలో ఉమ్. చాలా మంది గురించి వాళ్ళు అలా రకరకాలుగా వినడం చేయడం అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అదేను అంటే వీళ్ళు ఏంటంటే రోజు ఈ పొలిటీషియన్స్ అవునవును. రీల్స్, మామూలు వాళ్ళ రీల్స్, సెలబ్రిటీస్ రీల్స్ అవును. చూస్తుంటారు కదా, ఉమ్. వాళ్ళకు అందరిది ఒకటే Exactly. హోదా, Exactly. అందరిది ఒకటే పరిస్థితి. ఎందుకంటే అనే ఆ ఆలోచన. ట్యాగ్స్ కానివ్వండి, ఆ Correct. పొజిషన్స్ కానివ్వండి, ఉమ్, చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు నేను మనము ఒక వార్తల నుంచి చూసో లేకపోతే ఒక న్యూస్ పేపర్ లో చదివా ఫలానా ముఖ్యమంత్రి, ఫలానా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉమ్, ఫలానా కేంద్రీయ మంత్రి, లేకపోతే ఫలానా కంపెనీ సిఇఓ, ఇలా వాళ్ళు ఏంటి పదవి అనేది ముందు చూసుకొని తర్వాత వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళ ఫోటో, కరెక్ట్. మన సమాచారం ఇలా ఫీడ్ అయ్యింది మనకి పేపర్ ద్వారా, న్యూస్ పేపర్ అవును, ద్వారానే. అవును. కాబట్టి మనిషి చేసే పని లేదా మనిషి ఉన్న హోదా లేదా మనిషి తీసుకుంటున్న బాధ్యత నుంచి ఆ వ్యక్తి మొహం గురించి మనం పట్టించుకునే వాళ్ళం. ఉమ్, కానీ ఇప్పుడు వీళ్ళకి మీరు అన్నట్టు అందరివి వీడియోస్ వస్తాయి, అన్నది రీల్స్ వస్తాయి. ఇప్పుడు మోడీ గారి ఒక స్పీచ్ అన్నాం అనుకోండి, మోడీ స్పీచ్ లో ఫలానా విషయాలు చెప్పారు అనేది మాత్రం పేపర్ లో మనం చదువుండేవాళ్ళం లేదా న్యూస్ లో చూసుండేవాళ్ళం. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి వచ్చే రీల్స్ ఎలా ఉంటాయి, ఎదురుకుండా ఒక ట్రాన్స్మిటర్ ఉంది చూసారా, మోడీ కూడా టెలి ట్రాన్స్మిటర్ పెట్టుకొని మాట్లాడుతున్నారు అన్న భావనలో దాని మీద వచ్చేస్తున్నారు. మళ్ళీ మీమ్స్, మీరేదో గొప్పగా మాట్లాడారు అని అంటున్నారు కానీ టెలి ట్రాన్స్మిటర్ పెట్టి మాట్లాడుకుంటున్నారు. కానీ ట్రాన్స్మిటర్ పెట్టుకోవడం, నోట్స్ రాసుకోవడం తప్ప అంటే యాక్చువల్ గా అది రైట్. రైట్. ఒక మంచి స్పీకర్ యాక్చువల్ గా నోట్స్ పెట్టుకొని రాసుకోవాలి, క్యూ కార్డ్ అంటారు దాన్ని మన స్పీకింగ్ స్కిల్స్ లో. క్యూ కార్డ్ పెట్టుకొని మాట్లాడటం వల్ల వాళ్ళు ఏం మాట్లాడాలో స్పష్టత ఉండి అవే విషయాలు అదే అంటే సందర్భోచితంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అన్న దానికి ఒక ప్రతీక. మీరు టెలి ట్రాన్స్మిటర్ పెట్టుకున్నా, ఒక నోట్ పెట్టుకున్నా, కానీ అది వీళ్ళకి ఎలా ఎక్స్పోజ్ అవుతుంది చూసారా, నెగిటివ్ గా అది కూడా పెట్టుకున్నా. మరి రోజుకు 100 విషయాలు డీల్ చేసేవాళ్ళు, 1000 మందిని మాట్లాడేవాళ్ళు ఎక్కడికక్కడ అన్ని హ్యూమన్ బ్రెయిన్ లో ఉండొచ్చు కాక, బట్ దాన్ని ఒక పద్ధతిలో డెలివర్ చేయడానికి అది చాలా మంచి, అది వాళ్ళ నిబద్ధతకి తార్కాణమే తప్ప చేతగాంతనం కాదు అది. అంటే ఇది ఇంటర్ప్రిట్ చేసి చెప్పేవాళ్ళు ఎవరు వాళ్ళకి. ఇప్పుడు ఇది డిస్కషన్ పాయింట్ వస్తే ఇంట్లో పేరెంట్స్ చెప్తారు, అలా కాదమ్మా దీన్ని ఇలా కాదు ఇలా చూడాలి అని. ఎన్ని డిస్కషన్ పాయింట్లు అవుతాయి, వాళ్ళు చూసే 1000 రీల్స్ లో ఎన్ని అసలు వాళ్ళకి పేరెంట్స్ కి మధ్యలో డిస్కషన్ పాయింట్ అవుతున్నాయి. కాబట్టి నీ ముక్కేది అంటే మనం ఇలా అని చెప్తే వాళ్ళకి ముక్కేది అంటే ఇలా కనిపిస్తున్నప్పుడు ఇలా కాదురా ముక్కి ఇలాగా, ఇది దగ్గర పద్ధతి అని డిస్కషన్ జరగాలిగా ఇంట్లో. అది జరగనప్పుడు వాళ్ళు తన పట్టిన కుందేటికి 3 కళ్ళు అనే విధంగా వాళ్ళ థీరీస్ అన్ని డెవలప్ అవుతున్నాయి. మీరు అన్నట్టు అందరూ ఒకటే, అసలు ఎవరు గొప్ప ఖచ్చితంగా వ్యక్తులుగా అందరూ గొప్పే, కానీ ఒక జర్నీ అనేది ఉంటుంది. ఒక జర్నీ ఒక స్థాయికి రావడానికి కొన్ని రకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొని వచ్చి ఉంటారు. సమస్యలు ఎదుర్కొని రావడంలో వాళ్ళ తెలివితేటలు పెరుగుంటాయిగా, కొంత అనుభవం తెలుస్తుంది, కొంత అబ్జర్వేషన్ ఉంటుంది. ఇవి కదా మనకు ఒక మనిషికి వాల్యూ యాడ్ చేసే. కేవలం పొజిషన్ వల్ల డబ్బు వల్ల గౌరవించమని ఎవరు చెప్పడంలా, కానీ ఒక జర్నీ చేసి వచ్చిన దాని మీద ఒక ఉంటుందిగా. ఒక ఆయన కేవలం ఒక చిన్న టీచర్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆ మాత్రం టీచర్ పదవి పొందడం కోసం ఆయన ఏ గిరిజన వ్యక్తి, ఆయన రోడ్లు దాటాడు, నదులు దాటుకో చిన్న చిన్న కాలువ ఈదుకుంటూ వచ్చి ఆయన ఇంటర్ పాస్ అయ్యాడన్నా కూడా అది గొప్పే. కాబట్టి జర్నీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు జస్ట్ ఎవరి జర్నీ గమనించకుండా నాకు ఇన్స్టాగ్రామ్ లో అందరూ ఒకటే డయాస్ మీద కనిపిస్తున్నారు కాబట్టి నాకు అందరూ సేమ్ అని అంటే మాత్రం అది మనం అంటే దానివల్ల వాళ్ళు కోల్పోతారు అని అన్నట్లా. కానీ ఏంటంటే అలాంటి ఒక జర్నీ మనకుంటే మనం కూడా అలాంటి ఒక టఫ్ పర్సన్ గా తయారవుతాము అనే ఒక జీల్ ని వాళ్ళు మిస్ అయిపోతారు. అందరూ ఒక ఏముంది ఇప్పుడు మనం చేస్తే ఏం చేయకపోతే అన్న భావనలోకి రావడం వల్ల దే విల్ జస్ట్ మిస్ దట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ సమ్వన్స్ లైఫ్. మళ్ళీ గారు ఇంకోటి, చాలా మంది పేరెంట్స్ 100కి 99 మంది అని చెప్తాను నేనైతే, ఒకటే మా పిల్లలు పట్టమని 10 నిమిషాలు కూడా బుక్ పట్టుకొని చదవలేకపోతున్నారు. అదే రీల్స్ అయితే, షార్ట్స్ అయితే ఎన్ని గంటలైనా లేవకుండా చూస్తారు, నిద్రపోకుండా చూస్తారు, అన్నం తినకుండా చూస్తారు, పళ్ళు దోమకుండా కూడా కావాలంటే చూస్తూనే ఉండిపోతారు. సో ఏంటి దీనివల్ల అంటే ఈ మొబైల్ అడిక్షన్ వల్ల ఈ అటెన్షన్ స్పాన్ అనేది బాగా తగ్గిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటంటారు అసలు? మీరు అన్నమాట కరెక్ట్. యాక్చువల్ గా రీల్స్ గంటలు చూస్తారు, కానీ
నెంబర్ ఆఫ్ రీల్స్ చూస్తున్నారు వాళ్ళు. మీరు ఒకటే రీల్ గంట ఉంది చూడమనండి, చూడరు. మీకు అసలు ఇప్పుడు యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ కూడా మీకు అంతకుముందు మనకి సీరియల్స్ కాకుండా టెలి సీరియల్స్ అని కొన్ని వచ్చి కొంతకాలం వచ్చి, లేదంటే తర్వాత షార్ట్ ఫిలిమ్స్ లాని అలా వచ్చేవి. 45 నిమిషాలు ఉండదు ఒక షార్ట్ ఫిలిం అంటే. ఇప్పుడు తర్వాత ఇప్పుడు షార్ట్ ఫిలిం 18 నిమిషాలు ఉంటే కూడా చూడటం కష్టమైపోతుంది జనాలకి, ఫార్వర్డ్ వచ్చేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ అన్నారు, అది 3 నిమిషాలు అన్నారు, 3 నిమిషాలు కూడా చూడట్లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్ అంటారు 90 సెకండ్లు, 90 సెకండ్లు చూసే టైం ఉండట్లేదు. రీల్ కూడా కంప్లీట్ చేయకుండా చేసేస్తున్నారు. మనం ఇన్సైట్స్ చూస్తే డిసైడ్ అయిపోతున్నారు. కనీసం ఇప్పుడు పోనీ వాళ్ళు ఒక మోటివేషనల్ కాంటెంట్ చూస్తున్నారు, లేదా ఒక ఫలానా వ్యక్తుల యొక్క కాంటెంట్ ఫాలో అవుతున్నారంటే కూడా వాళ్ళు ఒక 90 సెకండ్లు ఒక పాయింట్ చెప్పదలుచుకుంటే ఆ మొత్తం కూడా చూడడం, అది కూడా స్టార్టింగ్ లో ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్ చూసి చాలా ఇది మనకు తెలుసా దానికి వెళ్ళిపోతున్నారు. అటెన్షన్ స్పాన్ భయంకరంగా తగ్గిపోతుంది ఖచ్చితంగా. అయితే అన్ని గంటలు ఎందుకు కూర్చుంటున్నారు అంటే కేవలం మరో పని ఏదో తప్పించుకోవడం కోసం కూర్చుంటున్నారు. ఈ విషయంలో మొహమాట పడి దీన్ని ఏదో పాజిటివ్ కవరింగ్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు యాక్టివ్గా, నీకేం తెలియకపోవచ్చు సార్, మీకు అంటే ఒక వ్యక్తికి చాలా సూపర్ జనరల్ నాలెడ్జ్ ఉండేసి అద్భుతమైన ఇంటెలిజెంట్ వ్యక్తి అవ్వక్కర్లా, తను అనుకున్న ఒక పని పట్టుకొని ఆ పని కరెక్ట్ గా చేసుకుంటే చాలు జీవితంలో. కానీ చాలా విషయాలు నేను తెలిసేసుకుంటా, అందరి గురించి తెలుసుకుంటా, అన్ని దేశాల గురించి తెలుసుకుంటా, అన్ని రంగాల గురించి నేను చూస్తా, కానీ నేను లేచి ఒక పని మీద నేను కష్టపడి పని చేయను అని అనుకున్నప్పుడు ఇవి ఏం చూసినా దీనికి కవరింగ్ ఏమి అవసరం లేదు, ఉపయోగం కూడా లేదు. ఖచ్చితంగా నువ్వు పని పట్టుకొని ఆ పని కోసం నువ్వు ప్రయత్నించు. ఆ పని చేసేటప్పుడు నువ్వు అసలు మర్చిపోవాలి, ప్రపంచాన్ని మర్చిపోగలగాలి. అంతేగాని నువ్వు నీ పనిని మర్చిపోయి అన్నీ మర్చిపోయి ప్రపంచాన్ని మర్చిపోయి రీల్స్లో టైం వేస్ట్ చేస్తా, దీనికి ఏదో నేను ఎమోషనల్ రీజన్నో మరో రీజన్నో వెతుక్కుంటానంటే అవన్నీ సాకులే అంతే. ఖచ్చితంగా అది మనం ఎంకరేజ్ చేసేది కాదు. సరే, మరి పేరెంట్స్ కన్సర్న్ అంటే నిజంగా పాపం పేరెంట్స్ కన్సర్న్ ఉంటుంది. ఎందుకంటే ఇలా వీటిలో పడిపోతున్న పిల్లలంటే మీరు గమనిస్తే వాళ్ళలో లిజనింగ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి, సొంతంగా ఆలోచించే విధానము తగ్గిపోతుంది. అసలు ఒకదాన్ని పట్టుకొని ఒక పని చేస్తే ఎవరికైనా ఇనిషియల్గా సమస్యలు వస్తాయి కదా, ఎవరికైనా వస్తాయి. 10 సార్లు ప్రయత్నిస్తే 11 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కానీ 12వసారి మనం దానికి సక్సెస్ అవుతాం కదా. అలాంటి ఒక యాటిట్యూడ్తోనే పనులు నేర్చుకుంటాం మనం. కానీ ఎప్పుడైతే వీళ్ళకి ఇలా ఫోకస్ తక్కువ ఉంటుందో చిన్న చిన్న విషయాలు కూడా, నేను కొన్ని కౌన్సిలింగ్ కేసెస్లో వస్తాయి, కొంతమంది పేరెంట్స్ బాధపడుతుంటారని చాలా మంది ఇళ్లలో నేను చూసా కూడా. ఫ్రిడ్జ్లో ఫలానాది ఉంది పట్టుకురా అన్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు అంతే, ఇలా చూస్తాడు మొత్తం, లేదు అంటారు, పెట్టేస్తారు. ఏమో నాకు కనిపించట్లా అంటారు. అది అక్కడే ఉంటుంది, ఎక్కడుంది అంటారు. అంటే వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే ఫ్రిడ్జ్ లో పై ఎర్రలో కుడి చేతిలో మూలవైపు ఉంది అని చెప్తే జాగ్రత్తగా వెళ్ళి అక్కడ పట్టుకొచ్చేస్తారు. కానీ మొత్తం ఫ్రిడ్జ్ ఎంత ఉంటుంది, ఫ్రిడ్జ్ లో ఉంది అంటే ఎంత ఉంటుంది, అయితే ఆ 3 అరల్లో ఉంటుంది, అప్పుడు సైడ్ డోర్ లో ఉంటుంది, ఎక్కడో ఒకటి ఉంటుంది. ఆ మాత్రం వెతికే ఓపిక ఉండదు వాళ్ళకి. సో ఫోకస్ ఎంత దారుణంగా అవుతుందంటే వాళ్ళకి అలా అవుతుంది. ఒక పని ఒకలా చేసుకురావాలంటే అది 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 అలా అవైలబుల్ గా లేకపోతే మరోలా చెయ్యొచ్చా, మరొక వ్యక్తిని అడగచ్చా, ఏమీ ఉండట్లేదు. హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక షాప్కి వెళ్ళారు, ఒకటి కొనుక్కున్నారు, దానికి ఏదో హోల్ ఉంది, బ్రేక్ ఉంది, ఏదైనా ఉందని, ఇదేంటి బ్రేక్ అయింది వెళ్ళి మార్చుకురా అంటే నేను అడగనంటారు. బాగోదు, వాళ్ళు ఏమని అనుకుంటారు, అడగనంటారు. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ నుంచి విత్డ్రాయలు, ఒక దాన్ని పట్టించుకొని చేయడం నుంచి విత్డ్రాయలు, ఒక సమస్య పట్టుకొని పూరణ చేసుకోవడం మీద విత్డ్రాయలు, అలా అయిపోతుంది అనమాట. సో ఫోకస్ తక్కువగా ఉంటే దాన్ని మనం వదిలేసే విషయం అయితే కాదనే చెప్తాను నేను. ఖచ్చితంగా ఏదో రకంగా మనం వాళ్ళని వేరేలాగా ఎంగేజ్ చేస్తూ ఫోకస్ కొంచెం ఎక్స్టెండ్ అయ్యేలాంటి పనులు పెట్టి, మెల్లమెల్లగా ఫోకస్ పెరిగేలాంటి పనులు పెట్టి ఖచ్చితంగా వాళ్ళ చేత అవి చేయించాలి. అవి చిన్నప్పటి నుంచే ప్రయత్నించాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది పేరెంట్స్ యాక్చువల్లీ ఈ అవేర్నెస్తో వయసు వచ్చేంత వరకు మొబైల్ లేకుండా చాలా వరకు మేనేజ్ చేస్తున్నారు. దానికోసం వాళ్ళు చాలా స్ట్రెయిన్ అయిపోవాల్సి వస్తుంది. యాక్చువల్గా వాళ్ళకి రెస్ట్ లేకుండా, వాళ్ళకంటూ పర్సనల్ స్పేస్ లేకుండా చాలా చేయాల్సి వస్తుంది. పెట్టుకోకుండా కష్టపడుతున్నారు పాపం. పేరెంట్స్ కూడా చాలా ప్రయత్నం చేసిన పేరెంట్స్ కొంతమందిని చూస్తున్నాను నేను. వాళ్ళు కానీ ఒక వయసు వచ్చేటప్పటికి అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు వయసు వచ్చింది, ట్యూషన్లు ఉంటాయి, ఈ ర్యాపిడోలు బుక్ చేయాల్సి వస్తుంది, దానికోసమైనా వాళ్ళకు మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తుంటే చాలు మళ్ళీ మొదటికి ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చేస్తుంది, అప్లై చేయడం, ప్రాజెక్టులు అన్ని అంతే కదా, PDF సబ్మిట్ చేయండి అంటున్నారు, పేపర్లు తీసుకోవట్లేదు, చాలా హోంవర్క్ కూడా వాట్సాప్ లోనే పంపిస్తున్నారు. సో మనము కుడి చేత్తో అన్ని మొబైల్లో ఇచ్చి ఎడం చేత్తో నువ్వు మొబైల్ ముట్టుకోవద్దంటే అయ్యే పని కాదు కదా. మరి బ్యాలెన్స్ నేర్చుకోవాలంటే ఎవరు నేర్చుకోవాలా బ్యాలెన్స్, ఎవరు నేర్పించాలా బ్యాలెన్స్? స్కూల్ పిల్లలు స్వతహాగా నేర్చుకోరు బ్యాలెన్స్. కుటుంబము, స్కూల్, కాలేజీ రెండు కలిస్తే
జరగచ్చు అవుతుంది. కొంతవరకు. మనం కూడా ఏంటంటే ఇప్పుడు మొబైల్, ఇప్పుడు మనకి చాలా బేసిక్ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా మొబైల్ బేస్డ్ లోకి వెళ్ళిపోయాం. మనం ఏమైనా ఆల్టర్నేట్ వెతుక్కుంటున్నామా? పిల్లలకి ఇంత ఇబ్బందికరమైన సమస్యగా మారుతుందని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మొబైల్ తో వీటితో సంబంధం లేని ఇంకో ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమైనా మనం కనుక్కుంటున్నామా? ఆ టెక్నాలజీ కనుక్కుంటున్నామా అంటే మనం అదేమి చేయట్లా. ఏమి చేయకుండా నేను అన్ని మొబైల్లోనే పెడతా, కానీ నువ్వు మాత్రం మొబైల్ వాడమాకు, నువ్వు మాత్రం మొబైల్ చేయొద్దు అంటే ఒక వయసు వచ్చాక ఆపడం ఎవరి వల్ల కావట్లేదు. దాంతో పేరెంట్స్ కి అందులో వాళ్ళు కూడా కంట్రోల్ చేయగలిగే వయసు దాటిపోయిన తర్వాత చేయలేరండి. ఎంతకని కొడతారు, ఎంతకని తిడతారు, ఎంతకన్నా అరుస్తూ ఉంటారు, నాన్ సెన్స్ అనుకుంటున్నారు పిల్లలు. అది కూడా పట్టించుకోవట్లేదండి. ఒకప్పుడు అమ్మ కళ్ళు ఎర్ర చేసింది, లేకపోతే నాన్న అరిచారు అంటే అమ్మో ఇంకోసారి అరిపించుకోకూడదు అని ఒక భయంలో ఉండి, ఇప్పుడు ఏం లేదు, అరుస్తుంటే ఎందుకలా అరుస్తావు, ఎందుకలా చేస్తావు అనేసి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి నేననేది ఏంటంటే ఖచ్చితంగా ఫోకస్ పెరగడానికి కావాల్సిన ఇతర విషయాలు వాళ్ళని ఎంగేజ్ చేయటము, ఒక టైం అవుట్ పెట్టడము, వెనక పడుతున్నారు నష్టపడుతున్నారు అనే అనుకోనివ్వండి, తప్పదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ లాంగ్ అవర్స్ మొబైల్ చూడకుండా మనం వీలైనంత వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, కట్టడి చేయమని చెప్పడంలా, కానీ ఎంకరేజ్ చేస్తూ డీవియేట్ చేయడం, వేరే ఇతర పనిలో పెట్టుకోవడం, కొంత ఫ్యామిలీ టైం పెట్టుకోవడం, లేకపోతే మనం కూడా టెక్నాలజీ సమాజంగా కూడా బాధ్యత ఉంది. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు పిల్లలు వెళ్తున్నారు అనుకున్నప్పుడు మనం కూడా టెక్నాలజీ పరంగా మనం ఇంకొక అదర్ వేస్ అనేది వెతుక్కోగలగాలి. అంటే దాంతో సంబంధం లేకుండా ఎలా మనం ఇప్పుడు బేసిక్ ఇవే కదా, ర్యాపిడో లాంటివి ఇలాంటివే కదా కావాలి. మరి వీటికి మనం మొబైల్ తో సంబంధం లేకుండా మరి ఇంకా మార్గాలుగా ఏదైనా చేయగలుగుతామా? మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్ గా ఆటో చేయడాలు ఇలాంటివి ఏవో మనం చేయగలగాలి. చేస్తేనే మనం కూడా మన పిల్లలని ఈ ఇబ్బంది నుంచి మార్చగలుగుతాం. పర్టికులర్ గా ఫోకస్ అన్నప్పుడు మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ మెథడ్స్లో లెర్నింగ్ మెథడ్స్ కూడా మారాలి. మరి ఫోకస్ తగ్గుతున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్ మెథడ్స్లో లెర్నింగ్ మెథడ్స్ మాట్లాడాలి. నేను పాతకాలంలాగా అవే క్వశ్చన్లు ఇస్తా, అవే ఆన్సర్లు ఇస్తా, అలాంటి ఎగ్జామ్లే పెడతాను, కానీ వీళ్ళు ఫోకస్ చాలా పెంచుకోవాలి, కానీ ప్రపంచం అంతా వేరేలా మారిపోతుంది అంటే మనం చాలా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఇన్ దట్ క్లాస్ రూమ్లో లెర్నింగ్ మెథడ్స్ మారడం, ఎగ్జామ్లో అటెంప్టింగ్ మెథడ్స్ మారడం, ఎక్కువ కైనెస్థెటిక్ అంటారు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేసేలాంటి మెథడ్స్లో ఎక్కువ పెట్టడం, ఈవెన్ మార్కింగ్ సిస్టంలో కూడా పేపర్ పెన్ కంటే కూడాను ఇన్వాల్వ్ అయ్యి చేసే వాటికి కూడా కొంత గ్రేడ్స్ ఇవ్వడము, అలా ఇన్వాల్వ్ చేయడం, ఇలా మనం కూడా అన్ని రకాలుగాను ఈ నెగిటివ్ ఎఫెక్ట్ అన్ని వైపుల నుంచి వస్తున్నప్పుడు సొల్యూషన్స్ కూడా అన్ని వైపుల నుంచి రావాలి. నెగిటివ్ ఎఫెక్ట్ అన్ని వైపుల నుంచి వస్తుంది, సొల్యూషన్ మాత్రం ఒకటే చెప్తున్నా, నువ్వు మొబైల్ వాడుకో. మరి అలా కాదుగా, ఇది అలా అవ్వదు కదా. నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని వైపుల నుంచి వస్తున్నప్పుడు సొల్యూషన్స్ కూడా అన్ని వైపుల నుంచి రావాలి. దానికోసం అందరం అన్ని రకాలుగా ఇంకో ప్యారలల్ సిస్టమ్స్ మనం డెవలప్ చేసుకోగలగాలి. ఇంకోటి అండి, ఈ పిల్లల్లో ఈ జంజీలో ఇంకో బ్రెయిన్ సమస్య ఏంటంటే వాళ్ళకి అన్ని ఇన్స్టెంట్గా అయిపోవాలి. అవును, కొంచెం డిలే అయినా కొంచెం ప్రాసెస్ అయినా అది నచ్చదు వాళ్ళకి. అవునవును. సో అట్లాంటప్పుడు వాళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్ రీచ్ కావడానికి అవసరమైన కాన్సన్ట్రేషన్ కానీ, దానికి సంబంధించిన ఏమంటారు ఆ వ్యూహాత్మక శక్తి, అవన్నీ ఎట్లా వాళ్ళు ఫ్యూచర్లో ఎలా వాళ్ళు డీల్ చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్. అవునండి, అవును. మీరు అన్నట్టు ఇందాక మనం మాట్లాడుకున్న అలాంటి అటెన్షన్ స్పాన్ ఏదైతే ఉందో దీని మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇందులోనే ఇప్పుడు వాళ్ళు చూస్తున్న ఒక చిన్న షార్ట్ వీడియోలోనో చిన్న, ఇప్పుడు ఇవి ఆ ఒక్క జనరేషన్ అనే అనండి, ఆ ముందు జనరేషన్ నుంచి క్యారీ అయినది. ఎందుకంటే ఒక విషయాన్ని ఇప్పుడు అంతకుముందు ప్రయాణం చేయాలని అనుకోండి, 2 రోజులు 3 రోజులు ప్రయాణం కూడా హ్యాపీగా చేసేసేవాళ్ళు. అంతకుముందు ఇవి కట్టుకొని ఏవో ఫుడ్ కట్టుకొని మరి చేసుకొని మరి 2 బస్సులు మారి 2 ట్రైన్లు మారి ఎక్కడెక్కడికో వెళ్ళి అట్లా చేసేవాళ్ళు చేసుకొని. అక్కడ నుంచి ఫాస్ట్ గా మన ట్రావెలింగ్ మెథడ్స్ ఎప్పుడైతే మనం క్విక్ ర్యాండమ్ మెథడ్స్ తో మనం క్విక్ గా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అన్ని ఫాస్ట్. ఇప్పుడు ఈ జనరేషన్ కంటే ముందు జనరేషన్ యాక్చువల్ గా ఫాస్ట్నెస్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ అన్నిటినీ ఫాస్ట్ గా అయిపోవాలి అనే ఒక మెథడ్ తీసుకొచ్చి ముందు జనరేషన్, ఈ జనరేషన్ వాళ్ళు తప్ప నేను అది అన్ని ముందు అయిపోవాలి, ప్రయాణం తొందరగా అయిపోవాలి, కుకింగ్ తొందరగా అయిపోవాలి, అందుకే వెరీ రెడీ టు ఈట్లు, ఓకే, డెలివరీలు అన్ని క్విక్ డెలివరీలు, చూసింగ్ కూడా వెరీ క్విక్, పచారీ కొట్లోకి వెళ్ళి లిస్ట్ రాసుకోవడం కాదు, సూపర్ బజార్లోకి వెళ్ళి పిక్ చేసుకుని అక్కడిగా వచ్చేసేయాలి, డిజిటల్ బిల్లింగ్, యాప్లు అన్ని చేసేసేయడము, ఇవన్నీ ముందు జనరేషన్ నుంచి వచ్చినవే కదా. సో ఈ క్విక్నెస్ అయిపోవాలి అనేది ముందు జనరేషన్ నుంచి వస్తుంది, ఈ ఒక్కళ్ళ తప్పేం కాదు. కాకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆ పేసు వాళ్ళది నిమిషాలు అయితే వీళ్ళ సెకండ్లు అయిపోయింది. అంతకుముందు రోజులు గంటలు కాస్త నిమిషాలు అయింది, ఇప్పుడు నిమిషాలు కాస్త సెకండ్లు అయిపోయింది. సెకండ్లు అయిపోయేటప్పుడు అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది మనం గమనించాలి. వీళ్ళు దీనికి ఆద్యులు కాదు, వీళ్ళు విక్టిమ్స్, ఒక రకంగా కంటిన్యూస్గా వచ్చిన విక్టిమ్స్. కానీ అలానే ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలని కోరుకోవటం కరెక్టేనంటే ఖచ్చితంగా కాదు. అన్నీ చాలా ఇన్స్టెంట్గా మీరు అన్నట్టు కొన్ని సమస్యలు కానివ్వండి, కొన్ని రకాల పరిస్థితులు కానీ వెంటనే అయిపోవాలి, వెంటనే రిజల్ట్ రావాలి అంటే
రిస్క్ తీసుకునే ఓపిక లేదండి జనాలకి. అంటే 10 సార్లు ఫెయిల్ అయ్యి 11 సార్లు ప్రయత్నించే ఓపిక లేకపోవడం వల్ల ఏది జరిగినా ఇప్పుడే అయిపోవాలి, నాకు తెలిసిపోవాలి, లేకపోతే నేను ఇంకో పెద్ద చేసేస్తాను, ఏదన్నా నాకు అది అయిపోవాలి ఫస్ట్. అది అయిపోవడం కోసం నేను ఏమేమి కావాలో నాకు అన్నీ చకచకా అయిపోవాలి, అంతే తప్ప నేను దాని మీద ఇన్వెస్ట్ చేస్తా, కొంత వెయిట్ చేస్తా, చూస్తాను అనే ఒక పరిస్థితి, ఓపిక లేకపోవడం అనేది మీరన్న దానికి సొల్యూషన్. కొంత స్లో లైఫ్ మనం అలవాటు చేసుకోవాలి. కొంత స్లో లైఫ్, కొంత ఈ క్విక్ రిజల్ట్స్ నుంచి సంబంధం లేని కొన్ని విషయాలు మనం పని కట్టుకొని మన ఇళ్లలో మన జీవన విధానంలో కొంత ఇంబైబ్ చేసుకోవటం, ఇవన్నీ మన వాళ్ళు కూడా కొంత నేర్చుకుంటూ ఆ పిల్లలకు కొంత నెమ్మదితనం అనేది ఖచ్చితంగా నేర్పాలి. నెమ్మదితనం అనేది నేర్పకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చాలా గొడవల్లో కూడా అలాగే అవుతుంది. ఇప్పుడు చెప్పు నాకు, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పేసే నాకు, లవ్ ఒప్పుకుంటావా లేదా, ఇది కరెక్టా కాదా, పెళ్లి చేసుకుందామా లేదా, వెళ్ళిపోదామా లేదా, చేస్తా అన్ని ఇప్పుడు చెప్పేసేయాలి వాళ్ళకి, అంతే. అది అయిపోయింది. మేఘం దగ్గర సందేశం పంపించి ఇక్కడ ఈయన వెయిట్ చేయడం, ఆ మేఘం అక్కడ వరకు వెళ్ళేసి ఆవిడ వెయిట్ చేయడం, అన్ని అయిపోయినాయి. ఈ మేఘాలన్నీ ఇక్కడే కురిసేయాలి, ఇక్కడే వానలు పడిపోవాలి, ఇక్కడే తడిసిపోవాలి, అన్ని ఇక్కడే అయిపోవాలి అనమాట. సో యాటిట్యూడ్ ఎట్లయినా అది రైట్ యాటిట్యూడ్ కాదు. కాకపోతే సమాజము మారిపోతూనే ఉంటుంది. మారేదాన్ని మనం కళ్ళాలేసి వెనక్కి లాగలేం, కానీ బట్ దీన్ని మనకు అనుగుణంగా మార్చుకోవడానికి అంటే మన వసతులు వనరులు పెంచుకోవడానికి క్విక్నెస్ అవసరం. కానీ ఎమోషనల్గా మనం స్టేబుల్గా ఉండటం అంటే స్థిత ప్రజ్ఞత కానివ్వండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బ్యాలెన్స్ రావడానికి మాత్రం ఈ క్విక్నెస్ పనికిరాదు. లైఫ్లో ప్రశాంతతకు మాత్రం స్లో డౌన్ అవ్వాలి. మన అయితే సర్వీసెస్, వనరులు, లేకపోతే రెస్పాన్స్ ఇలాంటి విషయాల్లో ఫాస్ట్ అవ్వాలి అనే ఒక గ్రెడేషన్ మనం తెచ్చుకోగలగాలి. దీనికి కూడా మనం అలవాటు చేసుకోవాలి. నేను ఏదో మెషిన్ చూసాను, నెయిల్ పెయింట్ చేయి పెడితే నెయిల్ పెయింట్ వేసేస్తుంది టకటకట. ఎవడు అడిగాడు దానికి మళ్ళీ నువ్వు మిషన్ కనుక్కున్నావా? అది వేసుకునేదే కాలక్షేపంగా చేసుకున్నా, దానికి కూడా మనకు మిషన్ కావాలంటే అది కూడా పెట్టలే. పేక ముక్కలు పంచడానికి ఒక మిషన్ ఉంటుంది. ఎందుకు చేస్తున్నాం మనం ఇదంతా? అంటే ఎవరి విజ్ఞాన ప్రదర్శన కోసం, ఏం తప్పించుకోవడానికి, ఇది ఏం పరిగెత్తడానికి మనం ఇది చేస్తున్నాం. ఒక అంటే అందుకే సైమన్ సైనిక్ అని ఆయన అంటారు, నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వై అని. ఏ పనైనా ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు మాత్రమే కాదు, ఎందుకు చేస్తున్నావు అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావు అనే ప్రశ్నకి నీకు సరైన విలువైన అర్థవంతమైన సమాధానం రావట్లేదు అంటే నువ్వు చేసే పని ఊరికే చేయడం కోసం చేస్తున్నావు తప్ప దానికి పెద్ద ప్రాముఖ్యత లేదని అర్థం. సో మన అందరం కూడా ఓ నిమిషం ఏం చేసినా ఆగి ఆలోచించి ఎందుకు అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ ఎందుకు అనే ప్రశ్న వేసుకున్న దానికి చాలా అర్థవంతమైన లోతైన సమాధానం వచ్చినప్పుడే ఆ పనికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. సో ఇది ఈ జనరేషన్ వాళ్ళు స్టార్ట్ చేసింది కాదు, కానీ కరెక్షన్ మరి అందరం కలిసి చేయాలి. కాబట్టి ముందు జనరేషన్స్ వాళ్ళని కూడా కొన్ని స్లో థింగ్స్ స్లో డౌన్ చేయడం మనం కూడా నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి, అందులో వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలగాలి. ఇంకోటండి, ఈ మధ్య నీట్ చూసాం, అంటే ఫస్ట్ టైం రాసి మళ్ళీ అది లీక్ అయిందంటే కొంతమంది చచ్చిపోయారు, పాపం ఆత్మహత్యలు చేసుకున్నారు లేఖలు రాసి. నిన్న జరిగిన తర్వాత కూడా సరిగా రాయలేదని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదే కాదు, చాలా విషయాలకు చిన్న చిన్న కారణాలకి. మొన్న చూశాను, భార్యాభర్త ఇద్దరు బిర్యానీ తినలేకపోయాము, భార్య బిర్యానీ తెమ్మనింది, భర్త తీసుకురాలే, భార్య ఊరేసుకొని చచ్చిపోయింది, భార్య చచ్చిపోయిందని భర్త కూడా ఊరేసుకొని చచ్చిపోయాడు. అంటే ఎంత సింపుల్ విషయం అండి, 200 రూపాయల మ్యాటర్ అది. దానికి జీవితం ఇవాళ తినకపోతే ఏం నష్టపోరు కదా. బట్ ఏంటి ఈ చిన్న చిన్న ఎమోషన్స్ కూడా ప్రాణాలు తీసుకునే అంత ఇది అయిపోతుంది సొసైటీలో, ముఖ్యంగా ఈ జంజీ తరం. ఎందుకు అంటే ఎక్కడ ఈ కార్పొరేట్ కాలేజీలు, ఫ్యామిలీలు, అసలు చదువు కంటే ర్యాంకుల కంటే జీవితం చాలా గొప్పది, అసలు ఏమి చదవని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా కనిపెట్టారు, చాలా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ అసలు 10th ఫెయిల్ అయిన వాళ్ళు, 7th ఫెయిల్ అయిన వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ మైలురాళ్ళలాగా నిలిచారు ఎగ్జాంపుల్. అట్లాంటి ఒక మోటివేషన్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో కార్పొరేట్ కాలేజీలు కానీ తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ఎందుకు పిల్లలకు నేర్పలేకపోతున్నారు? పరీక్షలే కాదరా, జీవితం ఇంకా చాలా ఉంది, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ఇంకో అవకాశం ఉంటుంది అని ఒక ఎట్లా ఈ జనరేషన్కి ఇవ్వాలి, ఎవరు పూనుకోవాలి దీనికి? చాలా మంచి పాయింట్ అడిగారు. ఇది కొంచెం లోతైన సబ్జెక్టు, చెప్తాను. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అండి, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పేరెంట్స్ ఎక్కడి నుంచి అయితే వచ్చారో వీళ్ళ అనుభవంలోంచి, అంటే వీళ్ళ భయాలలోంచి, వీళ్ళ అపోహల్లోంచి, వీళ్ళ గ్యాప్స్, అంటే వీళ్ళు ఎదుగుతున్న క్రమంలో సమాచారం లేకపోవడం వల్ల వీళ్ళు కోల్పోయిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో, అంటే లేకపోవడం వల్ల లోటు అన్న మాట ఉంటుంది చూసారా. లోటు ఏ విషయాలు అంటే కొంతమందిలో ఆర్థిక వనరుల లోటు, కొంతమందికి సమాచారం లోటు, కొంతమందికి వసతి లోటు. ఈ లోటులోంచి వాళ్ళు కొన్ని అతి ముఖ్యమైన అవకాశాలని కోల్పోయారు. ఆ బాధ తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ కోల్పోవడం అనేది మన పిల్లలకి జరగకూడదు అన్న ఉద్దేశంతో
చాలా ముందు నుంచే నాకు జరిగిన లోటు నీకు జరగకూడదు కాబట్టి ఐ విల్ ఓవర్ ప్రొవైడ్ యూ. అది పేదరికంలో వచ్చిన వాళ్ళేమో ఎక్కువ డబ్బులు ఇవ్వడం, లేకపోతే సమాచారం లేకపోవడం వాళ్ళేమో ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడం, ఒక లక్ష్యము లేదా జీవితం పట్ల ఇలా ఇలా నిర్మించుకోవచ్చు అనే ఒక దిశానిర్దేశం ఇచ్చేవాళ్ళు మార్గదర్శకులు వాళ్ళకి లేకపోతే, నాకు అది లేదు, నాకు అది చెప్పిన వాళ్ళు లేరు కాబట్టి నేను ఇలా ఉండిపోయాను. కాబట్టి నీకు ముందే మార్గదర్శకం అన్న పేరుతో లక్ష్యాలు చిన్నప్పుడే ఎక్కువ లక్ష్యాలు పెట్టేసి అది చేసుకుంటేనే నీ జీవితం సఫలీకృతమైనట్టు, లేకపోతే నీ జీవితం నా జీవితంలో వేస్ట్ అయిపోతుంది. సో ఇలాగా భయాలలోంచి లోటులోంచి వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నారు. అందువల్ల ఒక నీట్ ఎగ్జామ్, ఒక ఎంసెట్ ఎగ్జామ్, లేకపోతే ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్ పిల్లల యొక్క జీవితాన్ని డిసైడ్ చేసేస్తుంది అన్న భావనలో ఉండిపోతున్నారు. మీరు ప్రతిసారి నేను అబ్జర్వ్ చేస్తా, ఈ వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పిల్లలు ఏడ్చేదానికంటే ఆ తల్లిదండ్రులు ఎక్కువ ఏడ్చేస్తారు. లేట్ అయిందని ఎంట్రీ చేయనప్పుడు అసలు కింద పడి దొర్లిపోయి కాళ్ళు పట్టుకొని చేసుకొని అయిపోయి ఆ పేరెంట్స్ మీరు ఎవరిని కదిలించి అడిగినా కూడా నా జీవితం ఇలా అయిపోయిన, ఆ రోజు నేను చదువుకోలేకపోవడం వల్ల, ఆ రోజు నాకు చదువు చెప్పించే వాళ్ళు లేకపోవడం వల్ల, నాకు మార్గదర్శనం చేసే వాళ్ళు లేకపోవడం వల్ల నేను ఇలా ఉండిపోయా, అందుకే నా పిల్లల్ని గొప్పవాళ్ళని చేయాలి. ఇప్పుడు ఆ గొప్పవాళ్ళని చేయడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోయింది అన్న భావనలో ఆ భయాందోళనకు వీళ్ళు గురవుతున్నారు. నాకు నిజంగా చాలా పాపం అనిపిస్తుంది. నేను చూశాను కర్ణాటకలోనో ఎక్కడోనో ఆ అమ్మాయిని నీటికి ఎలవ్ చేయలేదంటే వాళ్ళ నాన్న అసలు ఆ గేటుకి తలకేసుకొని కొట్టుకొని, తెలంగాణలో గేటుకి తలకాయేసి కొట్టుకొని అసలు కింద పడిపోయి దొర్లిపోయి, అసలు నా బాధ అంతా ఆ పిల్ల మీద ఉంది. ఇప్పుడు ఆ పిల్ల ఎంత ట్రోమాలోకి వెళ్ళిపోతుందండి. అంటే తన వల్ల వాళ్ళ నాన్న ఇంత బాధకి గురవుతున్నాడు అంటే వాళ్ళ నాన్న తాలూకు ఎక్స్పెక్టేషన్స్ తను నిలబెట్టుకోలేకపోతుంది. ఇప్పుడు అలాంటి పిల్లలు మూవ్ ఆన్ అయిపోరు. సరే నీట్ కాకపోతే ఇంకోటి మనం ఏంటి ఏ కెరీర్ పట్టుకుంటే దాంట్లో ఎక్సెల్ అవ్వాలి అనే విధంగా వస్తుందా అమ్మాయికి? రాదు. ఖచ్చితంగా అమ్మాయి మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్తుంది. లాంగ్ టర్మ్కి వెళ్ళుకొని మళ్ళీ ఈసారైనా కొట్టాలని కూర్చుంటుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఆ అమ్మాయి మొదలుపెట్టిన day 1 నుంచి లాస్ట్ టైం అయినట్టుగా అవ్వకూడదు, లాస్ట్ టైం మా నాన్న బాధపడ్డట్టు అవ్వకూడదు, ఈసారి ఇంత కష్టపడి 1 year పెట్టుకున్నందుకు కానీ ఇంకా కంపల్సరీ దీన్ని కొట్టాలి, దాంతో ప్రెషర్ అయిపోతుంది. ఆ అమ్మాయి కర్మగాలి వచ్చే సంవత్సరం ఆ ఎగ్జామ్ సరిగా రాయలేదు అనుకోండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఇంతకాలం నా టైము, నా ఎఫర్ట్, మా నాన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని వేస్ట్ అయిపోయాయి అనే దానికి మళ్ళీ ఆ అమ్మాయి కూడా ఎమోషనల్ గా బతకడం అనే భావన రావట్లా. సో మన ఆశలు పిల్లల మీద ప్రెషర్ అయిపోకూడదు. మార్గదర్శకం ఇవ్వడం వేరు, నేను చెప్పిన మార్గదర్శకం అంటే నాకు తెలియని సమాచారాన్ని నీకు అందిస్తున్నాను, ఆ దారిలో నీకు వెళ్తే మంచిదే అని చెప్పడం వేరు. ఈ దారిలో వెళ్ళకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు, నీ ఫెయిల్యూర్ కి మళ్ళీ నేను ఉండి కూడా నువ్వు ఫెయిల్ అవ్వడం అనేది నా ఫెయిల్యూర్, కాబట్టి నేను ఫెయిల్ అవ్వను, నిన్ను ఫెయిల్ అవ్వనివ్వను అనే టైప్ ఆఫ్ ప్రెషర్ పెట్టడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. ఇది ఎందువల్ల అంటే వాళ్ళది పూర్తిగా తప్ప అంటే తప్పు కాదు, ఎందుకంటే ఆ జనరేషన్లో కొంతమందికి చదువుకోవాలన్నా ఫీజులు కట్టేవాళ్ళు లేకపోవడం, లేకపోతే ఒక ఊరికి దగ్గరలో అసలు పెద్ద కాలేజీలు లేకపోవడం, మరో సిటీకో మరో స్టేట్కో వెళ్ళి చదవగలిగిన కెపాసిటీ లేకపోవడం, చాలా మందికి అసలు మనం చదివిన చదువుకి ఫలన ఉద్యోగాలు ఉంటాయన్న విషయం కూడా తెలియకపోవడం, ఎలా చేయాలో కూడా తెలియకపోవడం, ఇలాంటివన్నీ మన అనుభవాలు ఉన్నాం కాబట్టి మన ప్రెజెన్స్ లో మన పిల్లలకు అలాంటి ఇబ్బందులు ఉండకూడదు అన్న భావనలో మార్గదర్శకం కాస్త వాళ్ళ మీద ప్రెషర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇది వింటున్న పేరెంట్స్ అర్థం చేసుకోవాలి ఏంటంటే మార్గదర్శకం మనం ఇవ్వాలి, కానీ ఎవరి జర్నీ వాళ్ళదే. వాళ్ళ అడుగులు అంటూ నేర్చుకున్న తర్వాత వాళ్ళ అడుగులు వాళ్ళు వేస్తూనే ఉంటారు. మనం వాళ్ళతో పాటు పరిగెత్తేస్తూ వాళ్ళని చేయలేము, అలానే వాళ్ళకంటే ముందు పరిగెత్తేసి అక్కడ ఉండి ఇటు రా అని చెప్పలేము. ఎవరి జర్నీ వాళ్ళది. మనం ఒక రూట్ మ్యాప్ వేయడం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం, ఎప్పటికప్పుడు వాళ్ళు అందులో వెళ్తున్నారా లేదా మనం బయట ఉండి గైడ్ చేయటమే తప్ప అల్టిమేట్లీగా వాళ్ళ జర్నీ వాళ్ళకు అనేది ఉంటుంది. అండ్ అసలు భయపడవద్దు, పేరెంట్స్కి అదే చెప్పేది. ఇప్పుడున్న ఫీల్డ్ ఎలా ఉందంటే, ఇప్పుడు బయట ప్రపంచం ఎలా ఉందంటే, మీరు ఏదైనా పట్టుకోండి, దాంట్లో బాగా చేస్తే చాలు అద్భుతంగా సంపాదించగలిగిన, పేరు రాగలిగిన, ఒక గ్యారంటీ ఉండగలిగిన మంచి ప్రపంచంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఆ మంచి ప్రపంచంలో ఉన్నాం. మీ దగ్గర బాత్రూమ్లు కడిగే వాళ్ళు 10 మంది ఉన్నా కూడా మీరు ఒక అర్బన్ కంపెనీ లాంటి ఒక కంపెనీ పెట్టేసేసుకొని వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఏం పని తక్కువ, ఏం పని ఎక్కువ? ఏ పని తక్కువ కాదు, కూరలు తరగడానికి వస్తారు వాళ్ళు గంటలకి. తెలుసా అండి, ఇక్కడ ఇప్పుడు ఎంత శ్రీనగర్ కాలనీ ఇక్కడ హైదరాబాద్ లో ఫ్లెక్సీలు వేసారు, హోమ్ నీడ్ 10 minutes లో వస్తారు, మీకు ఏమన్నా కావాలంటే చేసేసి వెళ్ళిపోతారు. అంతే. ఒక 20 మంది పని మనుషులను పెట్టుకుంటే కూడా 2 లక్షలు వస్తుందండి. ఇప్పుడు అంతకుముందు ఎలా చూపించేవారు మన సినిమాల్లో కూడా, ఏమీ కాక జీవితంలో చితికిపోయిన ఒక లేడీ, భర్త వల్ల మోసపోయిందో, భర్త పోయిన లేడీ ఏం చేయాలంటే ఇంకేమీ చేయలేక అప్పుడు మిషన్ కుడుతుంది. ఆ మిషన్ కుట్టి పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తుంది. అలా చూపించేవారు, అంటే ఏమీ లేనేమో మిషన్ కుడుతుంది అని. కానీ ఇప్పుడు
టైలరింగ్ కూడా ఎంత పెద్ద బిజినెస్, అసలు 5 నెలలు 6 నెలలు వెయిట్ చేయాలండి ఎంత- జాకెట్ కుట్టించుకోవడానికి. అంటే So, స్కిల్ ఉన్న వాళ్ళ స్కిల్ అది కరెక్ట్, Yes. స్కిల్ సర్టిఫికేషన్, Yes. స్కిల్ అండ్ సర్టిఫికేషన్ అండ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ యువర్ ఓన్ నీష్ ఇన్ దట్ వన్, మనదైన ఒక మార్క్. కరెక్ట్. ఇది అన్ని మళ్ళీ నైపుణ్యాలకు సంబంధించింది. మీకు సర్టిఫికేషన్ అనేది కేవలం 30%, అంతే. దాని నుంచి మిగిలిన 70% కూడా మీ తెలివి, అందులో మీ అప్రోచ్ ఏంటి, మీ డిఫరెన్షియేషన్ ఏంటి అన్న దాని మీదే ఏ పనైనా చేయండి, ఆ పనిలో గొప్పగా అవ్వగలిగిన శక్తి ఉంది. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు డాక్టర్లు మాత్రం వేల మంది డాక్టర్లు, సందుకో ఎంతమంది? డాక్టర్ ఉన్నారు. అవును. అయినా మళ్ళీ మనం గూగుల్లో రివ్యూస్ చూసి రేటింగ్స్ చూసేగా వెళ్తున్నాం. మరి పక్కన ఉన్నాయి అందరిది అదే MBBS గా ఎందుకు వెళ్ళడం లేదు? మళ్ళీ వాళ్ళకు కూడా నైపుణ్యం అవసరం అవుతుంది. కరెక్ట్. సో దయచేసి మీ పిల్లలు ఇది చేస్తేనే గొప్ప వాళ్ళు అవుతారు, ఇది చేయకపోతే వేస్ట్ అనేది దయచేసి అలాంటిది పెట్టకండి. ఏది పట్టుకున్నా అందులో తగిన నైపుణ్యము, వాళ్ళదైన డిఫరెన్షియేటర్ అంటే ఎక్స్ ఫ్యాక్టర్. ఏ పనైనా చేయి, నువ్వు ఏ పనైనా చేయి, కానీ ఆ పనిలో నీదైన ఒక మార్క్ ఉండాలి. దాన్ని నువ్వు సంపాదించడానికి నీ వెతుకులాట ఎలా, నీ ప్రయత్నం ఎలా అనే విధంగా మనం మోటివేట్ చేయగలిగితే వాళ్ళని ఏమన్నా తీసుకోండి, వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వగలిగిన మంచి సమయంలో ఉన్నాం. కొంత సమయం ఇప్పుడు కరెక్ట్. అట్ ద సేమ్ టైం మార్పులు బ్రహ్మాండంగా జరిగిపోతాయి. ఇప్పుడు మనం చూసే సమాజాన్ని అసలు మనం ఇంకో 15 ఏళ్లలో చూడము. ఇంకో 20 ఏళ్ళకి చాలా, ఇప్పుడు నేను అసలు కెమెరాలు పెట్టి పాపం వీళ్ళు ఇక్కడ ఎంత నుంచొని ఉన్నారు, ఇదేం అవసరం ఉండలేదు. మేబీ ఓ స్విచ్ చేస్తాను ఒకటి ఏదైనా మొత్తం ఆటోమేటిక్గా, ఇంకా మీరు ప్రశ్నలు కూడా అడుగుతారో లేదో తెలియదు, నేనే అసలు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం కూడా ఉంటుందో లేదో తెలియదు, అంతా మారిపోతుంది, వచ్చేసాయి. సో మెనీ చేంజెస్ జరుగుతాయి. సో అసలు మనం మన పిల్లలకి ఇప్పుడు నేర్పాల్సిందే అది, మార్పు అనుగుణంగా నన్ను నేను ఎలా మార్చుకోగలుగుతాను అంటే అప్డేట్ అకార్డింగ్ టు ద చేంజెస్ హ్యాపెనింగ్. మనం పిల్లలకి ఇవ్వగలిగిన ఆస్తి అదే. చాలా పేరెంటింగ్ సెషన్స్లో ఏదో చెప్తాను, మీరు మీ పిల్లలకి ఇవ్వగలిగిన ఆస్తి ఇప్పుడు స్థలాలు కాదు, నగలు కాదు, ఏం కాదు, మారిపోతున్న ప్రపంచానికి తగినట్లుగా మనం ఎలా అప్డేట్ చేసుకుంటూ ఇక్కడ మన అవసరాన్ని, మన ఉనికిని మనం ఎలా నిలబెట్టుకుంటాము అనేదే నేర్పించడమే మనం తల్లిదండ్రులుగా ఇప్పుడు పిల్లలకి మనం ఇవ్వగలిగే గిఫ్ట్. అది మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్గా ఈ ఎగ్జామ్ లేకపోతే నీ జీవితం అయిపోయింది, ఇది లేకపోతే నీ జీవితం అయిపోతుంది అంటే మనం ఎగ్జాక్ట్గా ఆపోజిట్ నేర్పిస్తున్నాం. అది కాదు మనం నేర్పాల్సింది. ఏమన్నా అయిపోయింది నీ జీవితం అయినా సరే అక్కడి నుంచి నువ్వు మొదలుపెట్టి చేసి అక్కడి నుంచి నీ ఉనికిని, నీ ప్రాముఖ్యతని, నీ సంపాదనని, నీ వనరుల్ని నువ్వు పెంచుకోవటం ఎలా అనేలాంటి భావజాలాన్ని, అలాంటి ఆలోచన విధానాన్ని మనం నేర్పగలగాలి తల్లిదండ్రులు. అది ఒక్కటి చేస్తే చాలు, అది ఒక్కటి నేర్పిస్తే చాలు. మీ పిల్లలు ఇసుకలో పడేసినా కూడా ఇసుక నుంచి వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకుంటారు, సముద్రంలో పడేసినా కూడా ఉప్పినీటి నుంచి ఎలా చేయాలో నేర్చుకోగలగాలి. అలాంటి ఒక నైపుణ్యాన్ని, సంసిద్ధతని మనం నేర్పించాలి తప్ప ఇక్కడికి వెళ్ళకపోతే జీవితం అయిపోయింది, ఈ ఎగ్జామ్ రాయిపోతే జీవితం అయిపోయింది అనే విధానంగా దయచేసి నేర్పించవద్దు. అలా చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళని చూస్తున్నాం, లే ఆఫ్ లో పోయిన వెంటనే చనిపోతున్నారు. ఎందువల్ల? వాళ్ళ జీవితంలో నుంచి చిన్నప్పుడు ఇంజనీరింగ్ చేయాలి, మంచి జాబ్ కొట్టాలి, అక్కడ లొకేషన్లో మనకి వెళ్ళిపోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, మంచి కార్ కొనుక్కోవాలి, మంచి ఫ్లాట్ తీసుకోవాలి. అంతకుమించి మనం వాళ్ళకి జీవితంలో ఏం నేర్పట్ల, లైఫ్ ఈజ్ బిగ్గర్ దెన్ జాబ్ అనేది నేర్పించట్ల. ఆ జాబ్ పోయేది ఏంటంటే అయిపోయింది, ఇంక మొత్తం నా డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయి అనుకున్నారు, చనిపోతున్నారు వాళ్ళు. మనం అలాంటి వాళ్ళని తయారు చేయాల్సింది కాదు కదా. ఏదైనా అయిపోయి, నువ్వు రాళ్ళు అమ్మిన చోట పూలు అమ్మిన చోట రాళ్ళు అమ్మాల్సి రావచ్చు, రాళ్ళు అమ్మిన చోట ఇసుక అమ్మాల్సిన అవసరం. అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 20 ఏళ్ల క్రితము ఒక పిల్లాడిని తండ్రి వీడు ఎద్దులు ఎట్లా కట్టాలో, మడక ఎట్లా దున్నాలో తెలియదు, వీడికి నాగలు ఎట్లా దేయాలో తెలియదు అని బాధపడి అవి నేర్చుకోలేదని ఫీల్ అయ్యేటోళ్ళు 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు అది నేర్చుకున్నోడికి ఏం పనికి వస్తుంది? సేమ్ ఇప్పుడు తల్లిదండ్రులు మా వాడికి అది రాదు ఇది రాదని బాధపడాల్సిన పని. ఇప్పుడు మీరు ఏది రాదు అనుకుంటారో అది అవసరం ఉండకపోవచ్చు వాళ్ళ జనరేషన్. అసలు అవసరం పడదండి, మొత్తం మారిపోబోతుంది. మొత్తం మారిపోబోతున్నప్పుడు మనకి నిన్నే ఒక వీడియో చేశాను, ఒక రోబోట్ నుంచొని ఈ ప్యాకింగ్ స్కానింగ్ తగ్గ చేస్తున్నమాట. మామూలుగా మనిషి 20 ప్రొడక్ట్స్ స్కానింగ్ చేసే టైంలో రోబో 100 చేస్తోంది. ఆ 100 చేసింది, అది ఎగ్జిక్యూట్ చేసినందుకు అందరు చప్పట్లు కొడుతున్నారు అనమాట చుట్టూ. అయితే కింద అదే రాశారు, వాళ్ళ జాబులు పోతున్నందుకు వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారో చూడండి అని. ఇది రియాలిటీ. సో ఆ రోబో కూడా ఒక మనిషి మేధస్సు ఉపయోగించి చెప్పారు కదా, వచ్చే ఫ్యూచర్ లో మనుషులకంటూ ఏం పని ఉండదు అని, జాబులు చేయడానికి ఉండదు, ప్రభుత్వాలే మనిషికి ఇంత తినడానికి ఇస్తాయి అని, అన్ని పనులు రోబోలు చేస్తాయని. కాకపోతే అంటే రావచ్చండి, అప్పుడు ఏమవుతుందంటే రోబోలకి డిప్రెషన్ వస్తుందేమో, రోబోలకు కాన్ఫ్లిక్ట్ వస్తుందేమో, ఇప్పుడు అవో కొట్టుకుంటాయేమో, వాటికి తగులు తీర్చాల్సి వస్తుందేమో కదా. సో మార్పులు జరుగుతాయి, గ్యారంటీగా మార్పులు జరుగుతాయి. జరిగిన మార్పుకు అనుగుణంగా మనం ఎలాగా
మనం ఎలా నిలబడాలనేది మాత్రమే నేర్పాలి. దయచేసి ఇంకోటి. జీవితం అనేది మార్పులకే జరిగేదే జీవితం అనే విషయానికి మీ పిల్లలకు అర్థం చేసుకోండి. మార్పుకు తగినట్లుగా మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలన్న విషయం నేర్పించాలి అనేది నేను నిజంగా కోరుకుంటున్నా పేరెంట్స్ అందరికీ కూడా. నల్లి గారు, ఇంకోటి ఏమైతుందంటే ఇప్పుడు ఏదైనా ర్యాంకులు వచ్చిన పిల్లలకి ఫ్లెక్సీలు వేసి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వాళ్ళని బ్యాండ్ మేళం పెట్టి ఊరేగించి ఆ స్కూల్లో ఆ స్పెషల్గా ట్రీట్ చేసి ఆ ఫంక్షన్ పెట్టి సన్మానించి అది చేస్తున్నారు. సో ఇట్లాంటివి చేయడం వల్ల ఆ ర్యాంక్ కొట్టిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఏమో, కానీ ర్యాంక్ కొట్టలేని పిల్లలకి ఎంత డిప్రెషన్ ఉంటుంది. అవును అవును. ఇప్పుడు ఏమంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అది ఉంటది కదా. సో ఇలాంటి కుంగుబాటు వల్ల వాళ్ళు ఇంకా మరింత వెనకబడే ప్రమాదం ఉందంటారా? అంటే అది ఆలోచించట్లేదండి, ఇదంతా బిజినెస్ బ్రాండింగ్ మాట. ఓకే. అంటే ఇప్పుడు మీ ఒక పిల్లాడికి వచ్చింది అనుకోండి, అతనికి బ్యాండ్ మేళం వేసి ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కల్పించేసేసి ఏదేదో చేయడం వల్ల వాళ్ళు అతని మొహం చూపించి ఇంకో 1,00,000 మంది అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. అండ్ ఈ 1,00,000 మంది మా దగ్గరే చదవాలి అండ్ 1,00,000 మంది మేము చెప్పినట్టుగా చదవాలి అని ఎలా అలైన్ చేస్తారు? ఇదిగో నువ్వు చదివితే నువ్వు ఇవి సాధిస్తావు కాబట్టి మీరందరూ చదవండి అని. సో అది వచ్చేది ఒకటికే, మిగిలిన 99,999 మందికి రాదు. ఒకడే వస్తుంది ఆ విషయంలో, ఆ 1,00,000లో వాడు ఒక్కడికే వస్తుంది. కానీ ఆ ఒక్కడిని చూపించి ఈ 1,00,000 అడ్మిషన్లు తెచ్చుకోవట్లే వాళ్ళు. ఇదంతా బిజినెస్ అంతే. సో ఆ బ్యాండ్ మేళాలు ఎంతకాలం కొడతారండి? బ్యాండ్ మేళం గంటన్నరే రోజు పొద్దున్నే వచ్చి బ్యాండ్ మేళం కొట్టుకుంటూ కూర్చుంటారా? కూర్చుంటే అప్పుడు హారతిని ఇచ్చిన ఇంటి చుట్టుపక్కల వాళ్ళే న్యూసెన్స్ కేసు పెడతారు. సో అవన్నీ మొమెంటరీ థింగ్స్. సో మళ్ళీ మనది అద్భుతమైన సంస్కృతి అండి, భగవద్గీత ఆలంబనగా చేసుకున్న సంస్కృతి మంది. దేన్నైనా మరీ ఓవర్గా తీసేసుకోవద్దనే చెప్తారు. అది ఆనందమైనా సరే బాధ అయినా సరే ఆ దృక్పథం మనం పిల్లలకి నేర్పాల్సిన స్థాయిలో ఉండి, మనమే చిన్న చిన్న వాటికి వాళ్ళని వీరగా పైకెత్తేసి చిన్న తప్పు చేసిన వెంటనే విపరీతంగా వాళ్ళని కిందకి తెంచేసి ఒక సెక్షన్లో ఇప్పుడు ఈ స్టార్ బ్యాచ్లు ఈ సెక్షన్లు ఏవో ఉంటాయి, ఈ ఏ స్టార్ బ్యాచ్ నుంచి ఏ అయిపోయిన వెంటనే అక్కడ లెక్చరర్లు కంగారు పెట్టేస్తారు, ఈ పిల్లల్ని తోటి పిల్లలు కంగారు పెట్టేస్తారు, పేరెంట్స్ కంగారు పెట్టేస్తుంటారు. దాంతో వాళ్ళు ఆ బిల్డింగ్ల మీద నుంచి దూకి పడిపోతుంటారు. ఏకి ఏ స్టార్కి ఒక స్టార్ నీ జీవితాన్ని మొత్తాన్ని డిసైడ్ చేస్తుందా? కాదు కదా అనే ఒక పరిస్థితి. అసలు ఆ స్థితి ప్రజ్ఞత గురువులుగా ఒకప్పుడు గురువులే కదండి ఇవన్నీ నేర్పింది. తల్లిదండ్రులు చదువుకున్నా చదువుకోకపోయినా గురువుల జీవితానికి సంబంధించి ఒక అద్భుతమైన వాల్యూ ఇచ్చేవారు. అలాంటి గురుస్థానంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు గురువులుగా లేరు. కేవలం చెయ్యి అంటూ ఈ 10,000 బిట్లు అయిపోయినాయా, దానికి ఇంకో 10,000 బిట్లు ఇస్తాను అని ఒక సప్లయర్స్, పాల ప్యాకెట్ల సప్లయర్ల లాగా వీళ్ళు పేపర్లు వేసేవాళ్ళు, పాల ప్యాకెట్లు పంచేవాళ్ళలాగా బిట్లు పంచేవాళ్ళలాగా అయిపోయారు వీళ్ళు. అంతే తప్ప ఒరే ఇది కాదు, ఇది కాకపోయినా నీకు ఇది ఉంటుంది, నువ్వు ఇది చేయకపోయినా నీకు నువ్వు ఇదే ఎంపీసీ తీసుకో, ఇది రాకపోయినా నీకు ఇది ఉంది, ఈ పని ఉంది, బైపీసీ లేదు, లేకపోయినా కూడా నీకు ఈ రేడియాలజీ ఉంది, ఇలాంటిది ఉంది, ఈ టెస్టింగ్ ఉంది, ఈ ల్యాబ్ పనులు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. ఇలా ఎన్ని మనం ఆప్షన్స్ ఇస్తున్నాం, ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే ఇస్తే వాళ్ళ పనులలో వాళ్ళ కాలేజీలు మూసుకుపోమప్పుడు చేయరు. ఇదే ముఖ్యం, ఇది కాకపోతే జీవితం లేదు. ఇంకా బైపీసీ తీసుకొని ఇది కొట్టకపోతే నువ్వు తీసుకున్న బైపీసీకే వేస్ట్ అంటారు. మరి మిగతా ఉద్యోగాలు మిగిలిన వృత్తులన్నీ ఎలా కొనసాగుతాయంటే? అందరూ డాక్టర్లే కూర్చుంటే మిగిలిన వృత్తులన్నీ ఎలా అవుతాయి? వాటిలో టెక్నాలజీ పెరగద్దా, వాటిలో రీసెర్చ్ పెరగద్దా, వాటిలో మిగిలిన చేయొద్దా? దానికి వీటి నుంచేగా కావాల్సింది జనాలు. సో మనం ఈ దృక్పథం, ఈ నారో మైండెడ్నెస్, ఈ ఫన్నల్ యాటిట్యూడ్ మనం కూడా తగ్గించుకొని, మీరు అన్నట్టు అది తగ్గించుకోవాలి అంటే ఈ హైప్, గెలిచిన వాడే గొప్ప అనే ఒక హైప్ మనం కూడా తగ్గించాలి. అది వాళ్ళు తగ్గిస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే వాళ్ళది బిజినెస్. వ్యాపారవేత్తలు ఎప్పుడు వ్యాపారంగానే ఆలోచిస్తారు. మన తల్లిదండ్రులకు ఉండాలి ఆ ఓపిక. ప్రతి వాళ్ళకి 1,00,000 మంది పిల్లలు, 10 లక్షల మంది స్టూడెంట్స్, మనవాడు ఒక్కడే కదా, మనమ్మాయి ఒక్కతే కదా. మీ ఊర్లో వాళ్ళని చదివించడానికి వనరులు లేవు, వసతులు లేవు, కాబట్టి మీరు వేరే ఊరికి పంపించి వాళ్ళని హాస్టల్లో పెట్టి చేస్తున్నారు. కానీ పిల్లలు మనవాళ్లే కదా. ఖచ్చితంగా కలిసినప్పుడల్లా కూడాను భోజనం బాగుందా, తినగలుగుతున్నావా మాత్రమే కాదు, ఏం పర్వాలేదు, నీ ప్రయత్నం నువ్వు ప్రయత్నించడం కోసం నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ మేధస్సు పెరగటం కోసం, నీ కెపాసిటీ పెరగటం కోసం నువ్వు ప్రయత్నించు. కాదంటే కూడా ఏం పర్వాలేదు, మన ఇల్లు మనం ఎప్పుడు వీఆర్ ఆల్ ద సేమ్, మనం ఎప్పుడూ అది నీ తలుపులు నీకు అలాగే తెరిచి ఉంటాయి. అక్కడి నుంచి మనం ఏం చేద్దామో మనం చేద్దాము అనే విధంగా వాళ్ళు పిల్లలకి కలిసిన ప్రతి ఆదివారం, కలిసిన ప్రతి 15 రోజులకి చెప్పండి. ఎవరు దూకుతారు చెప్పండి? అప్పుడు
ఎవరు దూకుతారు? ఇది చెప్పడానికి చదువుతో ఏం సంబంధం? అమ్మ నువ్వు నా కూతురు, నువ్వు ఏదన్నా కానీ నువ్వు నా కూతురువి, నువ్వు నా కొడుకువి. వీళ్ళెవరు స్టారా, ఏ స్టారా, బి స్టార్తో సంబంధం లేదు. కానీ కష్టపడు. మళ్ళీ అందరం వచ్చి ఇక్కడ ఏదో ఒక నిర్ణయం తీసుకొని చేశాం కాబట్టి ఈ డబ్బులకి సద్వినియోగపరిచేలాగా ఎంత చెయ్యి అంతే. నువ్వు పెంచుకుంటూ మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళి అంతకుముందు 100 చేయగలిగితే ఇప్పుడు 150 చేయగలిగే, 150 చేస్తే 200 చేయి. ఎంత మాక్సిమం వరకు నువ్వు పుష్ చేయగలుగుతావు చూద్దాం. దానివల్ల నీ సబ్జెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. రేపు ఏ ఫీల్డ్కి వెళ్ళినా నీ సబ్జెక్ట్ బెటర్ అవుతుంది. ప్రయత్నించు, బ్రహ్మాండంగా ప్రయత్నించు, చూద్దాం మనం ఎంతవరకు రాగలుగుతామో చూద్దాం. వచ్చిందా అద్భుతం, వేరే లెవెల్కి అవుతుంది. లేదా ఇంకో మార్గం 2 ఏళ్ళు లేట్ అవుతుందేమో, 3 ఏళ్ళు లేట్ అవుతుందేమో. అంటే అక్కడికైతే చేరడానికైతే ఎవడు ఆపడు కదా. ఏం పర్వాలేదు, నువ్వు ఏదైనా సరే ఈ 2 ఏళ్ళు నువ్వు హాస్టల్లో ఉండవు. ఎందువల్ల మన ఊర్లో కాలేజ్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఉంటున్నావు అంతే తప్ప నీ జీవితాన్ని ఇక్కడి నుంచి డిసైడ్ చేసి ఇక్కడి నుంచే వెళ్ళేదైతే కాదు. మన ఇల్లు మనము ముఖ్యం అనే విధంగా మాట్లాడి పంపించాలని నేను ఎప్పుడూ పేరెంట్స్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అది కాలేజీలు నేర్పాలి. ఎవరో ఏదో దూకేసిన తర్వాత మా పిల్లల్ని అలా ఎలా ట్రీట్ చేస్తారు, మా పిల్లల్ని ఇలా ఎలా ట్రీట్ చేస్తారని మన తర్వాత గొడవలు పట్టడానికి ఉపయోగం లేదు. అన్ని సంవత్సరాలు పెంచి అయినా ఇవన్నీ ఎంత మాఫియానో మనకి అర్థం అవుతుంది. అంటే ఈ మాట చెప్పడం వల్ల ఎవరైనా నన్ను నేను బాధపెట్టి ఉండుండొచ్చు కాక. మీకు ఎప్పుడైనా సరే ఒక చోట ఏదైనా సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఫైర్ యాక్సిడెంట్ ఒక ఫ్యాక్టరీలోనే ఏదైనా అయ్యిందంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, వాళ్ళని కేసు వేసేస్తారు, కాంపెన్సేషన్ అడుగుతారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ మన మైనర్లైన పిల్లలు అలా అన్ని రకాలుగా వాళ్ళు మానసిక బాధలకు గురయ్యి అలా చనిపోయి చేస్తుంటే ఆ ఒక కాలేజీ, ఒక బ్రాండ్ని మనం ఊహించలేకపోతున్నాం, ఒక క్యాంపస్ని మనం ఊహించలేకపోతున్నాం. అది ఎవరు అసలు వాళ్ళని అంత ఎమోషనల్గా ఇబ్బంది పెట్టారో వాళ్ళని కూర్చోబెట్టి ప్రశ్నించలేకపోతున్నాం. అంటే ఇది నిజంగా మనం పట్టించుకోవట్లేదని, ఎందుకంటే వాళ్ళ నుంచి ఓట్లు రావు కాబట్టి. ఓట్లు వచ్చేవైతే మనం అన్నీ చేస్తాం. అంతెందుకండి, ఇప్పుడు ఈ రోజు జరిగింది తుర్కయాంజల్ దగ్గర ఒక కాలేజీ, ప్రైవేట్ కాలేజీ సర్టిఫికేట్లు ఇవ్వలేదని అమ్మాయిలు ధర్నా చేస్తుంటే అక్కడ సిఐ వెళ్ళి అమ్మాయిలను పిచ్చ కొట్టుడు కొట్టాడండి. తను ఒక జెంట్ అయి ఉండి కూడా. అంటే ఎవరి పాక్సో యాక్ట్ లెక్క ప్రకారం పాక్సో యాక్ట్ వర్తించాలి కదా వాళ్ళ మీద. పాక్సో యాక్ట్ అంటే అన్ని సెక్షువల్ అబ్యూజ్, ఏ రకమైన అబ్యూజే కదా. చైల్డ్ రైట్స్ ప్రకారం వాళ్ళ హక్కులకి ప్రకారంగా వాళ్ళకు ఉండాలి కదా. ఏమైతున్నాయి చైల్డ్ రైట్స్, ఎవరు పట్టించుకుంటున్నారు ఇవన్నీ? సో ఇవన్నీ వాళ్ళు చేయాలి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పుడు మన మీడియాలో మాట్లాడి ఇదంతా కాదండి. మనం అంటే మన కంట్రోల్లో ఏముంది, మన కంట్రోల్లో ఏం లేదు. అంటే ఇది చాలా చేతగానితనంగా మాట్లాడినట్టు అనిపించవచ్చు కాక, కానీ బాయిల్ డౌన్ చేసి అన్ని విషయాల్ని కట్ డౌన్ చేసుకుంటే అల్టిమేట్లీ మన పిల్లలు మన జీవితం, మన జీవితానికి ఆలంబన. వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, ప్రభుత్వాలు పట్టించుకోవాలి, లెక్చరర్లు పట్టించుకోవాలి, నిజంగా కాలేజీలు వాళ్ళు చేయాలి. ప్రతి కాలేజీలో ఒక సైకాలజిస్ట్ వాళ్ళు ఉండాలి. ఎక్కడ ఎవరు పెట్టుకోవట్లేదు. లేకపోయినా వాళ్ళకి లైసెన్స్లు ఇచ్చేస్తున్నాం, వాళ్ళకి మళ్ళీ పెట్టుకునేలాగా చేస్తున్నాం. ఎక్కడ చెక్ అవుతున్నాయా, కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయా, డిప్రెషన్ అయిన పిల్లలకి రికార్డులు ఉన్నాయా, వాళ్ళు ఇబ్బంది పడుతున్న పిల్లలకి ఫలానా సజెస్ట్ చేసాం, వాళ్ళకి ఈ మెథడ్స్, వాళ్ళకి రిలాక్సేషన్ మెథడ్స్ ఇవన్నీ చేసాము, దానివల్ల వాళ్ళకి ఇంత టైం, స్టడీ టైము తగ్గించాము, ఆహ్లాదం కోసం ఇలాంటి ఒక ఆల్టర్నేట్ ఇచ్చాము. ఏమైనా రికార్డులు మెయింటైన్ అవుతున్నామా, వాళ్ళ మెంటల్ హెల్త్ వెల్బీయింగ్ ఏమీ చేయట్లా. ఇవన్నీ ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు. ఎవరు ఏం చేయట్లా. సో మనం ఇవన్నీ డిస్కషన్లో పెట్టుకొని ఏమీ రాదు మనకి. అంటే రాదు అన్నట్లా, పెట్టాల్సిన స్థాయిలో పెట్టాలి. అంటే అప్ సైడ్ డౌన్ అంటారు చూసా అప్రోచ్. ఆ పై లెవెల్స్లో ఏం జరగాలో పై వాళ్ళే చేయగలరు, కింద వాళ్ళని చేయలేము. కానీ మౌలికంగా కిందగా మన వరకు ఏం చేయగలుగుతుంటే మన అమ్మాయి, మన అబ్బాయి, అసలు వాళ్ళ చుట్టూనే మన ప్రాణం అంతా తిరుగుతుంటుంది, మన కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎవరైనా ఏం చేయనివ్వండి, చేయనివ్వకపోండి, మనం వాడెవడు నీ మీద ప్రెషర్ పెట్టేంత హక్కు, అసలు అంత ఇంపార్టెన్స్ నీ జీవితంలో వాళ్ళకి ఇవ్వాల్సిన పని ఏం లేదు. మనం ఒక ప్రయత్నం కోసం వచ్చాం, ప్రయత్నించి ఎంత బాగా చేయగలుగుతావు అంత చెయ్యి, లేకపోతే మనం అక్కడి నుంచి ఏం చేసుకుందాం అనే విధంగా వీళ్ళు 15 రోజులకో, నెల రోజులకో కలిసినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పి చేయగలిగితే, కలిసి అమ్మా నాన్నలకి పిల్లలకి చెప్పగలిగితే కనీసం కొన్ని ప్రాణాలనైనా మనం నిలబెట్టుకోగలుగుతాం. ఇంకోటి నల్లి గారు, ఇందాక మనం పిల్లల మాట వినడం లేదు అనేది మాట్లాడుకున్నాం. అట్లాగే కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, మేము చెప్పినట్లు వినాల్సిందే, మేము ఏది చెప్తే అది చేయాలి, వాడికి డాక్టర్ ఇష్టం ఉందో లేదో నువ్వు డాక్టర్ కావాలి, వాడి ఇంజనీర్ ఇష్టం ఉందో లేదో నువ్వు ఇంజనీర్ కావాలి, లేకపోతే నువ్వు ఇది చేయాలి, అది చేయాలని పిల్లల మీద రుద్దుతుంటారు, వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా. ఈ హెలికాప్టర్ పేరెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏం తెలుసుకోవాలి, వీళ్ళ ఆటిట్యూడ్లో ఎలాంటి చేంజెస్ రావాలి ఇప్పుడున్న జనరేషన్ అనుగుణంగా? ఇది ఎలా చెప్పాలంటే, ఫ్రెడరిక్ అనే ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్త, ఆయన ఒకసారి అంటారనమాట, ఒక స్లేవ్ ఉన్నాడని అనుకోండి, ఆ స్లేవ్ ఎప్పుడు తన్ని తాను ఇండిపెండెంట్గా ఫీల్ అవుతాడు, అంటే ఎప్పుడు తను పవర్ఫుల్గా ఫీల్ అవుతాడు అంటే స్లేవ్లో నుంచి బయటకు వచ్చి మాస్టర్ అయినప్పుడు కాదు, తనకో స్లేవ్ దొరికినప్పుడు అని అంటాడు.
ఓకే. అంటే ఒక ఒక ఎవరైతే వెట్టి చాకరీ ఒక బానిస. బానిస ఎప్పుడైతే ఉన్నాడో, బానిస యజమాని అయినప్పుడు ఆనందించడం కంటే బానిస తనకో బానిస దొరికినప్పుడు చేస్తాడట. ఆనందిస్తాడు. ఇదే యాటిట్యూడ్ వల్లనే ఇప్పుడు లంచాలు బాగా ఇచ్చిన వ్యక్తి మళ్ళీ లంచాలు తీసుకొని ఒక సిస్టమ్ డెవలప్ చేయడం కంటే కూడా తను ఇచ్చిన లంచాల కంటే డబల్ ట్రిపుల్ మళ్ళీ తన లంచాలు పొందేసినప్పుడు తనకు జరిగిన నష్టం తాలూకు రిపేర్ వర్క్ జరిగినట్టుగా భావిస్తాడట. కరెక్ట్. ఇదే మీరు స్త్రీల్లో కూడా చూడండి, బాగా కష్టాలు పడ్డ ఒక కోడలు అలా కష్టపడి మళ్ళీ తన కోడళ్ళు వచ్చినప్పుడు తన పడ్డ కష్టాలు తన కోడలు పడకూడదు అని అంటూనే మళ్ళీ అలాంటి వాళ్ళ అత్తగారి నుంచి తను పొందిన లాంటి ఒకానొక టైప్ ఆఫ్ పవర్ ప్లే ఏదైతే ఉందో మళ్ళీ తన కోడల మీద పెట్టినప్పుడు తను మళ్ళీ రిలాక్స్ అవుతుంది అనమాట. అంటే తన తాలూకు జర్నీ తాలూకు సమాధానం దొరికినట్టు. ఇది హ్యూమన్ సైకాలజీలో ఇది ఒక యాటిట్యూడ్ ఉంటుంది అని ఆయన ఒక రీసెర్చ్ చేసి చెప్పారన్నమాట. అలాగా ఇప్పుడు మీరన్నట్టు కొంతమంది పేరెంట్స్ ఎవరైతే ఒక 2 రకాల విధానాలు, తల్లిదండ్రులు పెద్ద బాధ్యతగా పిల్లల్ని పట్టించుకోకుండా ఊరికే కనేసామా, అన్నం పెట్టామా, వాళ్ళ దారిని వాళ్ళు వదిలేసామా అన్నట్టుగా ఉన్న దాంట్లోంచి పెరిగిన పిల్లలైనా కూడా మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు, మా అమ్మకి ఏం తెలీదు, ఎవడు మమ్మల్ని పట్టించుకుంది లేదు, పంది పిల్లల్ని కన్నట్టు మేక పిల్లల్ని కన్నట్టు కనిపడేశారు, దాంతో మేము మేమే కష్టపడి అన్నీ మేమే చేసుకోవాల్సి వచ్చింది, కాబట్టి మా పిల్లలకి అలా వద్దు, నేను ప్రతి చూసుకుంటాను, ప్రతి చేస్తాను అనే దాంట్లో ఉన్న వాళ్ళు ఇలాగ చేస్తారు. లేదు, వాళ్ళ అమ్మా నాన్నలే చెప్పినట్టుగా విన్ని చేసినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే జీవితంలో ఒక స్థాయి పొందారో, మా అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు నాకు బాధ అనిపించి ఉండొచ్చు, కానీ అల్టిమేట్లీ నేను ఇప్పుడు బాగున్నాను కాబట్టి ఇదే సక్సెస్ ఫార్ములా నేను మళ్ళీ నా పిల్లల మీద పెడతాను, సో దట్ వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడుతున్నారని అనుకున్నా మళ్ళీ సేమ్, కానీ అల్టిమేట్లీ సక్సెస్ వస్తుంది కదా అనే భావనలో ఈ 2 రకాల పేరెంటింగ్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలతో అలానే బిహేవ్ చేస్తారు అన్నమాట. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని కన్నాము అనేది మనం ఈ జగతిని ముందుకు తీసుకెళ్ళటానికి, ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రకృతి ఇచ్చిన ఒకానొక విధానం, అంతే తప్ప నువ్వు కన్నావు కాబట్టి వాళ్ళ జీవితం అంతా నీదే, వాళ్ళదంతా నీ మీద జరుగుతుంది, నీ మాట అంటేనే వాళ్ళు చేసినట్టు లేకపోతే బాగుపడినట్టు, ఇలాంటిది ఒకటి మనం ఈ భావజాలం నుంచి తక్కువ రావాలి. ఒక సృష్టి కొనసాగింపులో భాగంగా నిన్ను నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ లా చేసుకొని ఈ జగత్తుని ముందుకు తీసుకెళ్ళటం కోసం ఇలాంటి ఒక రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి ముందుకు వచ్చాం మనం. వాళ్ళని నర్చర్ చేసేంత వరకే మన లెక్క, అంతే తప్ప మామిడి ఇది వేసామండి, సీడ్ వేసాము, అది ఎన్ని మామిడి పళ్ళు ఇవ్వాలో కూడా నేనే లెక్క చెప్తాను, ఎందుకంటే సీడ్ వేసిన వాడిని నేను, వాటర్ ఇచ్చింది నేను, దానికి కంచగట్టింది నేను, అదేంటి పురుగులు రాకుండా మట్టి వేసింది నేను, కాబట్టి నన్ను అడిగి అది ఎన్ని మామిడికాయలు ఇవ్వాలో అంటే అవవు కదా. పూత బట్టే ఎన్నో మామిడికాయలు వస్తాయి, ఆ పూతలో గాలి బట్టి కొన్ని రాలిపోతాయి, వాన బట్టి కొన్ని రాలిపోతాయి, ఆ పూత రాలిపోయే పూత లెక్క ఎవడు చెప్పగలుగుతాడు? చెప్పలేదు. విత్తనం వేసిన వాడు చెప్పగలుగుతాడా? లేదు కదా. అలా పిల్లలు ఎదిగే సారం ఉంటుంది, ఎన్నో ఉంటాయి కదా. సో ఈ పిల్లలు మనం కొంత విలువలు ఇస్తాము, వాళ్ళకి ఒక మార్గదర్శకం ఇస్తాం, కానీ చుట్టుపక్కల మారుతున్న ప్రపంచము, దాని తాలూకు ట్రెండ్స్, ఇవన్నీ కూడా వాళ్ళ ఎదుగుదల మీద ప్రభావం ఉంటాయి కదా. వాళ్ళదైనా ఒక భావజాలం, వాళ్ళదైనా ఒక కళలు, కోరికలు, ఎదిగే క్రమంలో వాళ్ళ బుద్ధి వికసించిన విధానము, సొంత వాళ్ళ అవసరాలు, ఇలాంటివన్నీ ఆధారపడి వాళ్ళ ఆలోచన విధానం అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు ఇవే చేయాలి, ఇవి చేయకూడదంటే నువ్వు పూత మీద కూడా నువ్వు కంట్రోల్ పొందుతున్నట్టు అది జరగదు, అది ప్రకృతి సిద్ధం కానే కాదు. అది ఒక రకమైన అదే ఇందాక అన్నట్టు మన భారతదేశంలో ఎంత కాదన్నా ఒక తత్వము, ఒక తాత్విక ఆలోచన అనేది ఎప్పుడు మనకు ఆలంబనగా పెట్టారు. ఇలాంటి విపరీతమైన మూర్ఖత్వపు ధోరణుల్లోంచి వెళ్లకుండా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ్య అని కానివ్వండి, లేకపోతే మనిషి తన కర్మ రాసుకొని వచ్చే ఉంటాడని కానీ, ప్రతి నువ్వు చేయలేవని కానీ, జాతక ప్రభావం ఉంటుందని, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఓవర్ కంట్రోల్, డోంట్ ఓవర్ పవర్ సమ్వన్ అనే ఒక భావజాలము ఒకరి మీద రాకుండా ఉండటానికి ఒక రకమైన తాత్విక ఆలోచన కూడా ఇది ఒకళ్ళకి ఉపయోగపడేది. మనం అన్ని వదిలేసి అంతా నేనే ఎక్కువ, నేను అన్న భావన, నేను తలుచుకుంటే అన్ని కంట్రోల్ చేయగలుగుతా, అన్నీ చేయగలుగుతా, అన్ని నాకు అనుసంధానంలో జరగగలుగుతున్నా, ఓవర్ పవర్ చేసుకోవటం నుంచి భావజాలం వస్తుంది. యూ కెనాట్ ఓవర్ పవర్ సమ్వన్స్ లైఫ్, యూ కెన్ గైడ్ ఇట్, బట్ యూ కెనాట్ ఓవర్ పవర్. నీ కొడుకు జీవితాన్ని అంతే వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదు. నీ కొడుకు జీవితం, నీ కూతురు జీవితం నీ జీవితం కాదు, అది వాళ్ళ జీవితమే. నీ కొడుకు జీవితమే, నీ కూతురు జీవితం. ఇది ఒక్క విషయంలోనే కాదండి, వాళ్ళ కాపురాలు, వాళ్ళు కొన్ని ఇప్పుడు చాలా అర్లీగా అవుతున్నాయి. అసలు ఆ అమ్మాయి తన పార్ట్నర్ తో లైఫ్ ఏంటి, ఇందులో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, నేనే మార్చుకోవాలి, ఆయనే మార్చుకోవాలి, వాళ్ళు ఇంకా అసలు ఒక జర్నీ చేసి వాళ్ళకు అవగాహన రాదు. ఈ లోపల ఈ పేరెంట్స్ వచ్చి ఇలాంటి వాడు నీకు అక్కర్లేదు, అలాంటిది అక్కర్లేదు, వీళ్ళు దూరిపోతున్నారు, వీళ్ళు డెసిషన్స్ తీసేసుకుంటున్నారు, వీళ్ళని చేస్తున్నారు, ఎందుకంటే ఓవర్ పవర్ అంతే. మా అబ్బాయి జీవితం కూడా నేనే బతికేయాలి, మా అమ్మాయి జీవితం కూడా నేనే బతికేయాలి, మరి వాళ్ళేం బతుకుతారు?
కదా. సో ఇది అందుకే మన దాంట్లో ఏంటంటే పెళ్ళయిన తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి వదిలే, ఒడుగు చేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి వదిలే, గురుకులాన్ని పంపించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ వదిలే అని ఒక రకమైన డిటాచ్డ్ అటాచ్మెంట్ మన పాత దాంట్లో ఉంది. ఆ సిస్టమ్స్ నుంచి మనం అంతా బయటకు వచ్చేసిన తర్వాత అది ఒకందుకు మంచికి బయటకు వచ్చిన దాని తాలూకు ఈ చిన్న చిన్న రిపర్కషన్స్ గుర్తుపెట్టుకొని మనం కాస్త నేర్చుకోగలగాలి. అందుకు కొంత తాత్విక చింతన, మన భారతీయ మౌలికమైన తాత్విక చింతనని మనం వదులుకోకూడదండి. వదులుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. నల్లి గారు ఒకటి ఫైనల్గా చెప్పండి, ఈ జంజీ పిల్లలకి మానసిక దృఢత్వము, సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కొన్ని టిప్స్ చెప్పండి. అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మంచి ప్రశ్నే. కానీ ఈ రాబోయే జనరేషన్స్ కి మన దేశం అంటే మనకున్న అలాంటి భావజాలం వాళ్ళకేం లేదండి. వాళ్ళకి ఇందాక మీరు అన్నట్టు వాళ్ళకి ఏ దేశమైనా దేశమే. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు అన్నారు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం, ఇప్పుడు వాడు మేనమామ US లో ఉంటాడు, ఇంకో బాబాయ్ ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటాడు. వాళ్ళని మన మేనమామ బాబాయ్లు కాదని వదిలేస్తున్నాం మనం. లేదే, వాడి కళ్ళ ముందే వాళ్ళ అమ్మమ్మ ఓసారి ఆస్ట్రేలియా వెళ్తుంది, ఓసారి అమెరికా వెళ్తుంది, ఉంటుంది, కూర్చొని ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు మాట్లాడుకున్నారు, వస్తున్నారు, వీళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు కావాలంటే అటు వెళ్తున్నారు. ఇప్పుడు ఇదే నా దేశం, అది కాదు, అది ఉన్నవాడు వాడు కాదు, ఈ భావజాలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి వాళ్ళకి? దానికి తోడు IPL కూడా వచ్చేసింది అన్ని దేశాలలో. సో వాళ్ళు మన తర్వాత జనరేషన్ ల్యాండ్ లిమిట్స్ గా మనిషి ఉనికిని చూసే తత్వంలో లేరు అండి వాళ్ళు. దానికి కారణం కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు, ఎందుకంటే భారతదేశంలో ఉన్నవాడే నావాడు అనుకోవాలనుకుంటే మరి వాళ్ళ బాబాయ్ ఆస్ట్రేలియా అంటే వాళ్ళు వెళ్ళవాడు కదా, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు కదా. సో వీళ్ళకి ఎలా అంటే ఇట్స్ మోర్ అబౌట్ పీపుల్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ లాంగ్వేజ్ కాదు, రిలీజియన్ కాదు, క్యాస్ట్ కాదు, కంట్రీ కాదు. ఇది ఒక మంచి ట్రెండ్ కూడా యాక్చువల్ గా. ఇది విశాల పాజిటివ్, ఎందుకంటే మనం బేసిక్ గా మన విశ్వ భ్రాతృత్వం మీద ఉన్న వాళ్ళం కదా మనం. దేశం అంతా, ప్రపంచం అంతా మన వసుదైక కుటుంబం అని నమ్మిన దాని నుంచి వాళ్ళు యాక్చువల్గా మనం ఎంత నిజంగా నమ్మామా అంటే మన జనరేషన్ తక్కువే. ఎందుకంటే మన అమెరికా వెళ్ళి అక్కడ కూడా మన ఊరు వాడేవాడు, మన కులపోడేవాడు, మన ఇంటి పేరు వాడేవాడు అని వెతుక్కునే వాళ్ళం మనకి. మనం మన భావజాలంతో పోలిస్తే నెక్స్ట్ వాళ్ళు బెటర్ గా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు నిజంగా దే యాక్చువల్లీ బిలీవ్ ఇన్ వసుదైక కుటుంబం. హ్యూమనా కాదా అంతవరకే లెక్క వాళ్ళకి. వాళ్ళకి ఈ లైన్లు ఏం లేవు. అది మంచి విషయమే. అది లేదండి, లేదు వాళ్ళకి. అది అంటే ఏ ప్రతి చెడ్డదవ్వదుగా, కొన్ని ప్రతిదానికి ఒక పాజిటివ్ ఉంటుంది. వీళ్ళలో ఉన్న పాజిటివ్నెస్ అదొకటి. నెక్స్ట్ దే ఆర్ మోర్ సెల్ఫ్ అవేర్ అబౌట్ దేర్ ఎమోషన్స్. బాధ, కోపం, ఇది నాకు నచ్చిందా నచ్చలేదా, నేను ఇది అప్రిషియేట్ చేసేదా చేయట్లేదా, నా మీద ఇది పాజిటివ్గా పనిచేస్తుందా నెగిటివ్గా పనిచేస్తుందా అనే ఒక స్వీయ అవగాహన ముందు తరాలతో పోలిస్తే ఈ తరం వాళ్ళకి ఎక్కువగా ఉంది. అది కూడా చాలా మంచి లక్షణం. ఈ రెండు లక్షణాలు ఉన్న కారణంగా మనము మీరన్నట్టు సమాజం కోసమే నువ్వు బతకాలి, నీ పర్సనల్ది వదిలేసి నువ్వు బతకాలి టైప్ ఆఫ్ ఇవి మనం వీళ్ళకి చెప్పలేం. కాకపోతే ఒక చట్ట రీత్యా ఉండటం, లా ఆఫ్ ల్యాండ్ని ఫాలో అవ్వడం, అంటే నువ్వు ఎక్కడున్నావో దాని తాలూకు లా, ఆ ప్రదేశం తాలూకు అభివృద్ధికి నువ్వు కూడా కొంత తోడ్పాటు అవ్వాలి. అంటే నీ కడుపు నింపుకుంటూనే నువ్వున్న ప్రదేశానికి, నువ్వున్న చోటికి కూడా నువ్వు వాల్యూ చెయ్యాలి. అది నీ వాల్యూ ఎడిషన్, అంటే నీ ఎగ్జిస్టెన్స్కి ఒక వాల్యూ ఎడిషన్ అనే విధంగా వీళ్ళని మోటివేట్ చేస్తూ చేయడమే తప్ప మొత్తం నువ్వు ఇక్కడికే ఉండాలి, ఇదే నీ ఉనికి అని మనం వీళ్ళని కన్విన్స్ చేయలేము, తొందరగా కన్విన్స్ చేయలేము. కాకపోతే అలాని కన్విన్స్ చేయొద్దాం మన ఇంత గొప్పతనం పెట్టుకున్నందుకు గాను అని ఖచ్చితంగా మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి. టు బీ ఫ్రాంక్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనకు కొంతమంది రాజులే తెలుసు, కొంతమంది పేర్లే తెలుసు, కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి దగ్గరికి వేరే వాళ్ళ స్టోరీలు వచ్చేటప్పటికి మంచి మంచి రూలర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంది. సో అలా ఎవరైనా గొప్ప వ్యక్తుల యొక్క ని పరిచయం చేసుకుంటూ ఇలాంటి ఒక ప్రదేశం గొప్పగా అవడం కోసం మన కాంట్రిబ్యూషన్ ఏంటి, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనే విధంగా మోటివేట్ చెయ్యాలి. అది ఒక మీరు అడిగిన ప్రశ్నకి అదొక సమాధానం. ప్లస్ మీరు అన్నట్టు వాళ్ళ గోల్ రీచ్ అవటానికి, లేకపోతే వాళ్ళు ఏదైతే హ్యాపీగా బతకగలరో అలాంటి జీవితం వాళ్ళు పొందడానికి వాళ్ళదైన రూట్ మ్యాప్ ఉందా? నేను చెప్పేది నువ్వు వినకపోవచ్చు, కానీ నీ క్లారిటీ నీకుందా? సో నీ క్లారిటీ నువ్వు తెచ్చుకోవడానికి నేను ఎలా సహకరించగలను అనే విధంగా ఒక కొలాబరేటివ్ వర్క్తో వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళచ్చు. అలా వాళ్ళని ఎమోషనల్గా స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండాలి. కొంత ఎమోషనల్గా అవేర్గా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంత ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బట్ హవెవర్ ఎండ్ పాయింట్లో హ్యాపీనెస్ అనేది మన ఎయిమ్. దానికోసం నువ్వు ఒక క్లారిటీ తెచ్చుకో, నీ క్లారిటీ తేవడానికి నేను కూడా నీతో కలిసి కొలాబరేట్ అయ్యి మన ఇద్దరం దీనికి కావాల్సినట్టుగా ప్రయత్నం చేద్దాం అనే విధంగానే వాళ్ళతో టీమప్ అవ్వగలం తప్ప నేను చెప్తా నువ్వు చెయ్యి అన్నా చేయరు, నీది నువ్వే ఇలా చేయాలి అలా చేయాలి కాబట్టి చెయ్యి అన్నా కూడా చేయరు. వీళ్ళతో ఎక్కువ కొలాబరేటివ్ ఫ్రెండ్లీ కొలాబరేషన్తోనే మనం వీళ్ళతో ముందుకెళ్ళగలుగుతాం.
థ్యాంక్ యూ Thank you థ్యాంక్ యూ